చేసే మందిరంలో రక్షణ బాప్తిస్మాలు పొందడానికి ప్రభు సహాయం చేశారు. నాకు అంటే వారు అక్కడ అలా పొందిన విధానం నాకు తెలియదు, కానీ నేను చాలా సందర్భాల్లో వారి సాక్ష్యాల ద్వారా విన్నాను. నేను ఆ దీవెనకరమైన మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి దైవజనులు స్థాపించిన పరిచర్య, దేవుని కొరకు ఎంతో మహిమకరంగా పరిచర్య చేసి ముగించిన దైవజనుని యొక్క పరిచర్యలో నేను కూడా ఒక పాలిభాగస్తునై ఉన్నందుకు నేను ఎంతగానో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కట్టబడిన పరిచర్య నాకు అప్పగించబడింది. 70 మందితో ఆ దేవుని పని నాకు అప్పగించబడింది. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అది విస్తరించబడటానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని మహాకృప మరి ఆ రీతిగా పరిచర్యలో పాల్పొంగలు పొందే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారని నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా, ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినాన్ని 3వ కూడికలో మీతో కలిసి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ దైవ గ్రంథముల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి దేవుడు మనకు అవకాశాన్ని కలిగించాడు. వాస్తవంగా ఉపవాస కూడికలు అంటేనే ప్రక్షాళన కూడికలని అర్థం. సరిచేయబడేటువంటి దినములు, క్రమపరచబడేటువంటి దినములు, మరి ముఖ్యంగా నేర్చుకునేటువంటి పరిచర్య. దేవునికి స్తోత్రం. ఒప్పింప చేసేటువంటి పరిచర్య. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని ప్రజలు వారి విశ్వాస జీవితంలో ఉపవాసములను ప్రతిష్ఠించుకున్న ప్రతి సందర్భంలో కూడా రానయ్యున్నటువంటి ఉగ్రత నుండి తప్పించుకోవటానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాత్సల్యతను కృపను పొందటానికి వారికి ఉపవాస దినములు, పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి. అదే రీతిగా ఆ ఆదిమ కాలము నుండి, మరి ముఖ్యంగా సృష్టి ఆరంభము నుండి ఈ పరిచర్యలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో నేటి సమాజమైన మనం కూడా ఇలాగున ఉపవాస దినములను ప్రతిష్ఠించుకొని దేవునితో గడపడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఎప్పుడు ఉపవాస కూటాల్లో ఒక మాట చెప్తాను. ఏంటి ఉపవాస కూటాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకోవడమే. దేవునికి స్తోత్రం. మాకు ఉపవాస కూటాలు మేము ప్రకటన చేస్తే ఆ దినం వచ్చేటప్పటికి ఇళ్ళు శుభ్రమైపోతాయి. లేదా చాలా కాలం ఇళ్ళే శుభ్రమయ్యాయి, జీవితాలు శుభ్రపరచబడాల. అది శుభ్రపరచబడాలి అంటే ఈ 3 దినాల పండుగలలో మనం శ్రద్ధగా దేవుని ఆరాధిస్తే నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్న ప్రతి మాట మేము హృదయంలో ముద్రించుకోవటానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, దేవుడు నాకు ఇచ్చిన సమయంలోనే దేవుడు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి సమయానికి పరిచర్యలు ముందుకు సాగిస్తూ ముగింపుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉండినట్లయితే పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలరా, నేను నల్లని దానమైనను సౌందర్యవంతురాలను, కేదారు గుడారముల వలెను సొలొమోను నగరుల వలెను నేను సౌందర్యవంతురాలను. తలలు వంచండి, కనులు మూయండి. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినాన్న నీ దాసుని నేను ప్రభువా, నువ్వు సిద్ధపరిచిన, నువ్వు రక్తం కార్చి సంపాదించుకున్న నీ సన్నిధిలో నిలవబడి ఉన్నాను ప్రభువా. ఒట్టివాడను, జ్ఞానహీనుడను నాయన. నీ సిలువ చాటుకు వస్తున్నాను. మీరు మాతో మీరు మాట్లాడండి. నన్ను మరుగుపరచండి ప్రభువా. నీ కార్యాలను ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏ హృదయానికి ఉపదేశం అవసరమో, ఏ హృదయానికి గద్దింపు అవసరమో, ఏ హృదయానికి ఆదరణ అవసరమో, ఏ హృదయం ప్రభువా పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉందో నువ్వు ఎరిగిన వాడవు గనక నా నోటికి బోరుగా మీరుండి ఈ పగటి వేళ ఈ అద్భుతమైన పరిచర్యలు జరిగించి
మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొని మా ఆధ్యాత్మిక జీవితాలను కట్టి స్థిరపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లల, చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే భక్తుడైనటువంటి సొలొమోను రచించిన గ్రంథం. పిల్లరా, సొలొమోను తన జీవిత కాలం అంతటిలో కూడా దేవుని చేత అభిషేకము పొందిన వాడై, జ్ఞానాన్ని సంపాదించిన వాడై, అతి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు లేక దైవ జనాంగమునకు అవసరమైన ఉపదేశాలను తన యొక్క జ్ఞాన సూక్తుల ద్వారా తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని సంఘమా, ఆ క్రమంలో ఈ చక్కటి ప్రేమ కావ్యాన్ని, ఈ పరమగీతాల గ్రంథం అనేటువంటి ప్రేమ కావ్యాన్ని కూడా దేవుని సంఘ క్షేమము కొరకై దీనిని సిద్ధపరిచి ఉంచారు. పరిశుద్ధాత్మ యొక్క సిద్ధపాటు, ప్రేరణ లేకుండా సొలొమోను ఈ పత్రికను లేక ఈ గ్రంథాన్ని సిద్ధపరచలేదు. పిల్లరా, ఈ సిద్ధపరచబడినటువంటి గ్రంథంలో ప్రాముఖ్యంగా 2 పాత్రలు మనకు కనబడతాయి. ఒకటి సొలొమోను, 2 షూలమ్మితి. పిల్లరా, దైవావేశం చేత సిద్ధపరచబడినటువంటి గ్రంథంలో ఆ 2 పాత్రలు ప్రస్తుత కాలమందు ప్రభు అయినటువంటి యేసయ్యకు సొలొమోను సాదృశ్యంగాను, షూలమ్మితికి సంఘము సాదృశ్యంగాను కనబడతాం. ఆ 2 పాత్రలే ఆనాటి దినము నుండి నేటి వరకు రాబో కాలంలో కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి సొలొమోను, అలాగే సంఘమును జ్ఞాపకం చేసుకోవడానికి షూలమ్మితి మనకు మాదిరిగా సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ వారి యొక్క వ్యక్తిగత అనుభవాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా ఈ 5వ వచనానికి వచ్చేటప్పటికి సంఘం అనే షూలమ్మితి తన యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ, తను ఏ స్థితిలో ఉన్నదో, ఏ స్థాయిలో ఉండాలి అనుకుంటున్నదో ఆ మాటలను వ్యక్తపరుస్తూ నేటి క్రైస్తవ సమాజానికి అవి ప్రోత్సాహపు మాటలుగా దానిని సిద్ధపరచడానికి తను తాను సిద్ధపరచుకుంది. లేదా ఆ మాటల యొక్క సారాంశాన్ని నేటి దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క వచనంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉండగా మనం ఈ మాటలో నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఏ రీతిగా సంఘం అనే షూలమ్మితి తన్ను తాను వర్ణించుకుంటూ, తన్ను తాను కనబరుచుకుంటూ ఎలాగో ఉండాలని కోరుతా ఉందో ఆ విషయాలు కొన్ని మనము ధ్యానం చేస్తూ మనము కూడా ఆ రీతిగా మలచబడడానికి ప్రయత్నం చేయాలి. షూలమ్మితి సంఘానికి సాదృశ్యం అని చెప్పాను. అయితే మనము షూలమ్మితి అనబడుతున్న సంఘానికి మనము సాదృశ్యమే. పిల్లరా, సంఘము అంటే 4 గోడల యొక్క కట్టడం కాదు. కొంతమంది సమూహము కలిసి కూడుకునే స్థలమే దేవుని సంఘము లేక మందిరం. పిల్లరా, ఇక్కడ ఈ మందిరము మహిమతో నింపబడాలి అన్నా, ఈ పరిచర్య వృద్ధులోనికి రావాలి అన్నా, ఈ పరిచర్య శాఖోపశాఖలుగా విభాగింపబడి దేవుని నామము మహిమపరచబడాలి అన్నా, లేదు ఈ సంఘము వర్ధిల్లుతూ విరాజిల్లాలి అన్నా, సంఘములో కూడి ఉన్నటువంటి ఆయన సమూహమైనటువంటి మనము ఈమె మాట్లాడుతున్నటువంటి అలాగా సంఘము మాట్లాడుతున్నటువంటి ఉద్దేశాలను మనం ఎరిగిన వారమై ఉండి ఆ ప్రకారంగా జీవించగలగాలి. అలా జీవించగలిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెముగా ఉన్నటువంటి మనము అనేకులుగా విస్తరించబడడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం చేయగా. హల్లెలూయా. ఈ క్రైస్తవ సంఘాల యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే పిల్లరా, ఎక్కడ వేసావురా గొంగళి అంటే వేసిన చోటే ఉన్నామన్నట్లుగా ఉంటున్నాం. వృద్ధి లేదు, అభివృద్ధి లేదు. పిల్లరా, మరి ఎంతకాలం చూసినా ఎంతమంది అయితే కూడుకుంటున్నామో అంతమందిగానే పరిచర్యలు సాగిపోతున్నాయి. కానీ దేవుని యొక్క లేఖనములను బట్టి మనం ఆలోచన చేస్తే ఆదిమ సంఘం అలాగున ఆగిపోలేదండి. ఆ సంఘం విస్తరించబడటం ప్రారంభమైంది. ప్రభువైనటువంటి యేసయ్య పరిచర్యలో 12 మందిని ఆయన సిద్ధపరిస్తే
వారిలో ఒకడు తొట్టిల్లిపోయిన 12వ వాడు మరలా మత్తి అనబడుతున్నటువంటి వ్యక్తి చేర్చబడితే ఆ 12 మంది యొక్క పరిచర్య అపోస్తలుల కాలంలో శాఖోపశాఖలుగా విభాగింపబడటమే కాక వేల కొలదిగి ఆత్మలు చేర్చబడడం ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం. ఆ చేర్చబడ్డానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు చేసేటువంటి మహిమ కార్యములతో పాటుగా ఆ అద్భుతములను ఆస్వాదిస్తున్నటువంటి సంఘము యొక్క క్రమం, ఆ క్రమమే వారి యొక్క సిద్ధపాటు, విధేయత, లేక వారు జీవించిన జీవన సరళి ఈ సంఘము విస్తరించబడడానికి కారణమైంది. ఇవాళ మనలను చూసి అనేకులు దేవుని కొరకై పిల్లరా ఆసక్తి కలిగి అరులు చాచి పరుగులు పెట్టి రావాలి అంటే సంఘమైనటువంటి మనము ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించే వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలు ఈ పగటి వేళ మనం ధ్యానం చేస్తూ ఉండగా ఒకవేళ ఏదైనా లోపం మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని గ్రహించి మీరు ఒప్పుకోగలిగిన మనస్సుతో మీరు ఉండగలిగి ఆ మాటలు మీరు స్వీకరించగలిగి ఆ ప్రకారం జీవించటానికి మీరు పునాది వేసుకోగలిగితే ఈ రోజు ఉన్న ఈ సంఘం మీదటి సంవత్సరం అన్న ఈ దినం వచ్చేటప్పటికి మనము అత్యద్భుతముగా విస్తరించబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక ప్రశ్న, మనం విస్తరించబడాలి అనే ఆశ మీకుందా? వృద్ధులోనికి రావాలి అనే ఆశ మీకుందా? నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమవుతుందా? మన సంఘం వృద్ధిలోకి రావాలి, ఉందా ఆశ? విస్తరించబడాలి, ఉందా ఆశ? మనం ఇంతమందిగా కాదు, ఈ స్థలం ఇంకా 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 దేవుని బిడ్డలారా శాఖోపశాఖలు అంటే ఈ ప్రక్కకి ఆ ప్రక్కకి విస్తరించబడిపోతూ ఇక్కడ అద్భుతమైనటువంటి పరిచర్యలు జరగాలి. ఆశ ఉందా? స్తోత్రం చెప్పండి. ఆశ ఉండాలి. ఆశతో పాటుగా మన జీవితంలో పిల్లరా ఆ రీతిగా ప్రయాస ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా ఉండగలిగినప్పుడు మనము ఎవరిని ఆహ్వానించకుండా, ఎవరిని ప్రేరేపించకుండా, ఎవరి దగ్గరికి తాయిలాలు పంచకుండా దేవుడే అద్భుతమైన కార్యములను చేసి సంఘమును విస్తరింపజేసేవాడే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయలేదండి అపోస్తలులు. వారు చేసింది లేకపోతే ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చో, బట్ట ఇచ్చో, ఆహారం పెట్టో, ఏదో పెట్టి బంగారమో, వజ్రాలు, వైఢూర్యాలు పంచి సంఘ విస్తరణ కొరకు వారు ప్రయాసపడలేదు. పేతురు, యోహానులు దేవుని మందిరంలోనికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఒక దీనావస్థలో ఉన్నటువంటి వ్యక్తి అతను వారి దగ్గర నుండి ఏమైనా దొరుకునా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటే వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పిల్లగా మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తామని చెప్పి యేసు నామములో లేచి పరిపెత్తుకోమన్నారు. ఎవరికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంఘమా, యేసు నామము మాత్రమే ఆనాడు ప్రబలింపబడింది, ప్రకటింపబడింది, అనేకులకు పరిచయం చేయబడింది. అంతే 3000 మందిగా ప్రారంభమైనటువంటి సంఘం వేలకు వేలుగా విస్తరించబడడం ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘమా, ఆ రీతిగా మనము విస్తరించబడాలి, వృద్ధిలోనికి రావాలి. ముఖ్యంగా పిల్లరా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనవంతు ప్రయాసం మనకు ఉండాలి అంటే నిశ్చయంగా ఈ ఉపవాస కూడికలలో మనం ఒక తీర్మానము కలిగిన భక్తిని చేయగలిగిన వారమైతే నిశ్చయముగా దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి ఆత్మలను ఆయన సిద్ధపరిచే దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయమే ఇక్కడ షూలమితి సంఘము ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ 5వ వచనం 2వ భాగంలో మనం చూస్తాం. చూడండి, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సంఘము కలిగి ఉండవలసిన సౌందర్యమును గురించి నేను పగటి వేళ నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏ సౌందర్యం కావాలి? సంఘములకు ఒక సౌందర్యం కావాలి, ఒక అందం కావాలి. పిల్లల అందం అనగానే ఆడపిల్లలకు మీ అందరికీ కూడా పిల్లలకి ఇది పరిచయం అక్కర్లేని వాక్కు. అందంగా తయారవడం ఎలాగో స్త్రీలైనటువంటి మీకంటే మరి ఎవ్వరికి కూడా, ఎవరంటే పురుషుడే, వానికి ఎవ్వరికి కూడా మాకెవ్వరికి కూడా అంత సౌందర్యం లేక అంత సౌందర్యంగా అలంకరించుకోవటం తెలియదు.
కనుకనే పిల్లరా సంఘాన్ని దేవాది దేవుడు స్త్రీతో పోల్చాడు. పిల్లగా నీవు ఎలాగునైతే సిద్ధపడి అలంకరించుకుంటావో ఆ అలంకరణ ఆ సిద్ధపాటు ప్రియ బిడ్డగా నీకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ సంఘము అనే సమూహం మనము అలంకరింపబడిన వారమైతే, లేక మనము సౌందర్యమును కలిగి జీవించగలిగిన వారమైతే మన ద్వారా అనేకులు ఆకర్షించబడడానికి నా ప్రభు కృప చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక చక్కని బిడ్డ ఆడబిడ్డ చక్కగా అలంకరించుకుని వెళుతుంది అనుకోండి, స్త్రీలు కూడా ఆసక్తిగా చూస్తారు, ఎంత చక్కగా అలంకరించుకుందో కదా, ఎంత అందంగా ఉందో కదా అని. పిల్లరా చూడండి, ఒక సౌందర్యం మరొక వ్యక్తిని ఆకర్షిస్తుంది అనే సత్యం మనకు తెలుసు. అయితే సంఘము ఆ సౌందర్యాన్ని కలిగి ఉంటే ఎంత గొప్పగా ఆకర్షించబడుతుందో లోకం ఆలోచన చేయండి. లోకం ఆకర్షించబడాలి అంటే సౌందర్యం కలిగినటువంటి సంఘముగా మనము స్థిరపరచబడిన వారమై ఉండాలి. ఎలా కూడా ఆ సౌందర్యం మనకి కలుగుద్ది. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో చూస్తే 2 మాటలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మాటలు 2 గాని నేను కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను పిల్లరా. మొదటి మాటలో మనకి కనబడితే కేదారు వారి గుడారముల వలె, దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం చెప్పాలి. చూడండి, కేదారు వారి గుడారముల వలెను సౌందర్యము కలిగిన దానను అంటది సంఘం. పిల్లరా, ఈ కేదారు వారి గుడారాలు ఇవి ఏంటి అని మీకు వివరించవలసి వస్తే ఇక నేను వాక్యంలోకి వెళ్ళలేను. కనుక క్లుప్తంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కేదారు వారు అనేటువంటి వారు తూర్పు దేశపు ప్రజలు. ఆ తూర్పు దేశంలో నివాసం చేసేవారు. వీరి మూల పురుషుడు దేవుడు అబ్రహాముకి పుట్టినటువంటి కుమారుల్లో ఒకడు. ఎవరు తెలుసా? ఒకటి ఇస్సాకు అయితే రెండవడు ఇష్మాయేలు. దేవుని స్తోత్రం. ఈ ఇష్మాయేలు వంశీకులే ఈ కేదారు వారు. మీరు తూర్పు దేశంలో నివాసం చేసేటువంటి జనులు. తూర్పు దేశము అనగా అది ఎడారి ప్రాంతాలు. ఆ ఎడారి ప్రాంతాల్లో నివాసం చేసేటువంటి వారు మనకులాగా మిద్దెలు, కట్టడాలు, బిల్డింగులు కట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వారి యొక్క పునాదులు అవి ఇసుక ప్రాంతాలు గనక పునాదులు బలంగా ఉండటానికి అవకాశం ఉండదని వారు అక్కడ గుడారపు వ్యవస్థలోనే జీవించేవారు. నేటి దినాన టెక్నాలజీ పెరిగి ఇవాళ చాలా గొప్ప గొప్ప బిల్డింగులు వచ్చేసాయి. ఎవరైనా కువైట్ వెళ్ళే వాళ్ళు ఉంటే మీకు అర్థమైపోద్ది. ఒకప్పుడు కువైట్ ప్రాంతం అంతా కూడా తూర్పు ప్రాంతం అండి. ఆ ప్రాంతంలోనే అదంతా ఎడారి ప్రాంతం కనుక అక్కడ గుడారాలలోనే జీవితాన్ని సాగించేవారు. అలాగున ఈ కేదారు వారు కూడా ఆ తూర్పు ప్రాంతంలో గుడారాలు వేసుకొని చక్కగా వారి యొక్క జీవన వ్యవస్థను సాగించేటువంటి వారంట. అయితే ఇప్పుడు మనం కట్టుకునేటువంటి బిల్డింగ్ కట్టుకుంటే దాని అందచందాలు ఎలాగోనైతే మనం అలంకరించుకుంటామో, చక్కని రంగులు ఎలాగైతే వేసుకుంటామో, ఎదుటి భాగంలో వెలివేషన్ వేసుకొని అది అందంగా అనేకులను ఆకర్షించేటట్టుగా ఎలాగైతే సిద్ధపరచుకుంటామో, అలాగే కేదారు వారు కూడా వారి గుడారములు వేసినప్పుడు పిల్లగా ఆ గుడారములకు బయట భాగంలో చక్కటి ఆకృతితో అలంకరణతో వాటిని అలంకరించేవారట. ఆ ప్రాంతంలో పిల్లగా వ్యాపారపు వ్యవస్థ ఎక్కువ. అనేక దేశాల నుండి వ్యాపారం కొరకై ఆ ప్రాంతానికి వెళ్ళేవారు. కేదారు ప్రాంతానికి అటు వెళుతూ ఉన్నవారు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు అందరూ కూడా ఒక నల్లని తెరల మీద ఏర్పాటు చేయబడినటువంటి ఆ అలంకరణను చూసి ముందుకు సాగలేక ఆగిపోయి వాటిని చూసి ఆనందించేవారట. అక్కడే కొంత సమయం గడిపి అక్కడే కొంత సమయం ఆగి, ఆహా ఈ గుడారపు యజమాని ఎంతటి సౌందర్యవంతుడు కదా, ఎంతటి జ్ఞానం కదా, ఎంతటి చూడండి మన భాషలో చెప్పుకోవాలంటే అందమును ఆస్వాదించేటువంటి వ్యక్తో కదా అని చెప్పి ఆగి వాటిని అలంకరింపబడిన వాటన్నిటిని కూడా చూస్తూ ఇలాగ మనం కూడా ఒక గుడారం వేసుకుంటే బాగుండు, ఇలాగ మనం కూడా అలంకరణ చేసుకుంటే బాగుండు అనిపించేటట్లుగా అలంకరించుకునేవారట. నిజమే, మనం ఈ దినాల్లో ఎవరింటికైనా వెళితే వారి ఇంటిలో ఉన్నటువంటి ఆ అలంకరణ వస్తువులను చూసి ఎక్కడ కొన్నారు, ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతాం మనం. ఎందుకంటే మనం కూడా అలాంటివి కొనుక్కొని అలంకరించుకుంటే బాగుండు అని. అలాగే దైవ సేవకులుగా మాకు కాశ ఉంటది. ఏదైనా మందిరానికి వెళ్ళామంటే అది బాగా చక్కగా పెద్దగా కట్టబడి ఉందంటే ఇలాంటి మందిరం ప్రభు మాకు ఎప్పుడు ఇస్తావు అనుకుంటూ ఆశపడతాం. పిల్లరా, మనం మానవ
నైజం ఎవరిదైనా అక్కడ ఉన్నటువంటి ఆ సౌందర్యం చూసి ఆకర్షితులు అవడం అనేది సర్వసాధారణం. అలాగే ఈ కేదారు వారి గుడారాలు కూడా అవి వెళుతున్నప్పుడు ఆ రోడ్డు మీద వెళుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా అది చూస్తే ఆగి దాన్ని చూసేవారట. ఇది బాహ్య సౌందర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. బయటికి కనబడే సౌందర్యం, లోపలికి వెళ్ళలేదు. వీళ్ళు రోడ్డు మీద వెళుతూ చూశారు, ఎదురైతే చూశారు, వెళుతూ ప్రక్కన ఆగి చూశారు. ఇది బాహ్య సౌందర్యానికి సూచన. అందుకే సంఘం అనే శూలం ఇది 2 భాగాలు చెప్తుంది. ఒకటి, నేను కేదారు వారి గుడారముల వలెను, రెండవది నేను సొలొమోను నగరు తెరలు వలెను సౌందర్యవంతురాలను అంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి బాహ్య సౌందర్యాన్ని గురించి మాట్లాడితే, రెండవది ఆంతరంగిక సౌందర్యం. దేవుళ్ళరా చూడండి, ఇది సొలొమోను నగరులకు సూచన. ఆ నగరంలో ఉన్నటువంటి తెరలకు సూచన. తెరలు ఎక్కడ ఉంటాయి? తెరలు అంటే అర్థమైందా మీకు? కట్టెలు ఎక్కడ ఉంటాయి? ఏమంటే రోడ్డు మీద వేస్తామా? ఎక్కడ వేసుకుంటాం? ఇంట్లోకి వెళితే చక్కగా ఇంటి గుమ్మాలకు ఒక కట్టెను, కిటికీలకు ఒక కట్టెను. ఏమండి, మన స్తోమత అంతగా లేకపోతే చేసుకున్నటువంటి గదుల్లో చేసుకున్నటువంటి అలమారాలు ఉంటాయి కదా, వాటికి మనం అలమారాలు చేసుకోలేకపోతే వాటికి ఏం చేస్తాం? చక్కని కట్టెను వేసుకుంటాం. ఇవి లోపటి భాగానికి వెళితే తప్ప వాటి సౌందర్యం ఏదో మనకి తెలియదు. అలాగా సంఘము ఈ 2 భాగాలను జ్ఞాపకం చేస్తుంది. అంటే ఒకటి బాహ్య సౌందర్యం, రెండవది అంతరంగిక సౌందర్యం. ఈ 2 మాటలు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీరు ముగింపు వరకు ఈ మాటలు మీతో పలుకుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఒకటి బాహ్య సౌందర్యం, 2 ఆంతరంగిక సౌందర్యం. ప్రతి మనిషి జీవితంలో ఈ 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి భౌతిక సౌందర్యం ఉంటది, ఒకటి ఆంతరంగిక సౌందర్యం ఉంటది. ఈ సౌందర్యము అంటే అందం అని చెప్తున్నాను, కానీ ఒక మాటగా మీకు జ్ఞాపకం చేయాలంటే అవి గుణ లక్షణములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మంచి గుణ లక్షణాలు అయితే కలిగి ఉంటామో ఆ లక్షణములను బట్టి అనేకులను మనం ఆకర్షించడానికి మనకు ఒక కృపను దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఒక పునాది మీద నిలవబెట్టే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శులమికి మాటలు చెప్తూ మొదటి మాటగా ఇదిగో బాహ్య సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ, నేను కేదారు వారి గుడారముల వలె సౌందర్యవంతురాలను అంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాహ్య సౌందర్యం ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అంటే, సంఘం అనేటువంటి మన జీవితాలలో అనేకులు మనం చూస్తూ ఉన్నప్పుడు, అనేకులు మన పరిశీలన చేస్తున్నప్పుడు మన సౌందర్యం అనగా మన లక్షణములు ఎలా ఉండాలి, బయటకి కనబడేటువంటి గుణం ఎలాగైనా కనబడాలి. దేవుడు ఆ మాటలను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ బాహ్యంగా మీరు కనబడేటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరైనటువంటి మాదిరిలో మీరు కనబడకపోతే నిశ్చయముగా ఆ పరిస్థితిని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నా మాట కాదు, దేవుని వాక్యమే చాలా స్పష్టంగా ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. ఒక మాట చదువుదాం చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా తీయాలి. దేవుడు మనకు శక్తియు, అరా తీతు 2:7 పరపక్షమందుండువాడు. చూడండి జాగ్రత్త చదవండి మాట. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు నిన్ను నీవే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీకు ఎంతమందికి అర్థమైంది? పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనము. స్తోత్రం చెప్పాలి. అర్థమైంది ఈ మాట మీకేమైనా? పరపక్షమందుండువాడు మనలను గూర్చి ఏ విధమైనటువంటి చెడ్డ మాట పలకకుండా ఉండునట్లుగా
ఏం చేయాలంటే అన్నిటి యందును నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకో. ఎవరి పరపక్షం అందు ఉండేవారు? దేవుని బిడ్డలారా, ఒక ఆటల పోటీ ఉంటే 2 పక్షాలు ఉంటాయా? ఉండకపోతే ఆటకు రక్తి కడుతుందా? ఎక్కదు. ఒక ఆట గెలుపు ఓటములు నిర్ణయించాలి అంటే 2 పక్షాలు ఉండాలి, స్వపక్షం, పరపక్షం. ఒక రాజకీయ పార్టీ విజయం సాధించాలంటే 2 పక్షాలు ఉండాలి, 2 పార్టీలు ఉండాలి, ప్రధాన పార్టీలు. ఒకదానిని మించి ఒకటి పోరాడితే ఎవరు లోకాన్ని ఆకర్షిస్తారో వారికి అధికారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అంతేనంటారా? ఇప్పుడు క్రైస్తవ్యానికి పరపక్షం ఏంటి? మనం ఒక పక్షం అయితే ఇంకో పక్షం ఎవరో? లోకం. అవునా కాదా? ఇప్పుడు లోకస్తులు మనం చూసి ఒకవేళ మన జీవితంలో ఒకవేళ ఏదైనా చెడ్డ మాట మాట్లాడుతున్నారంటే అది ఎవరికి అవమానం? కొంచెం ప్రశ్నగా అనిపిస్తున్నా జవాబు కూడా నేనే చెప్తాను. మీరు ఆలోచించడానికి ఒక 2-3 సెకండ్ల టైం ఇస్తున్నాను అంతే. జవాబు కూడా నేనే చెప్తాను. ఎందుకంటే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, పాస్టర్ గారు నిలబడి ఏదో ప్రశ్నలు వేసేస్తారు కానీ మనం జవాబు చెప్తే ఒక జవాబు చెప్తారు, ఇంకో జవాబు చెబుతారు. నిజమే, మేము ఇంకో జవాబు చెప్పాలని కాదు, మా మైండ్లో ఒకటి ఉంటుంది, మీరు ఒకటి చెప్తారు. 2 కరెక్టే కావచ్చు, కానీ మా మైండ్లో ఏముందో అది చెప్తానికి ప్రయత్నం చేయాలని ఆశపడతాం. అంతే తప్ప మిమ్మల్ని వాటమి పాలు చేయాలని కాదు, మీరు ఓడిపోవాలని కాదు. లేదా గమనించండి, పరపక్షమందు వారు అనగా లోకం. ఈ లోకము పిల్లల మనలను గూర్చి చెడ్డమాట ఏదియు చెప్పనేరక ఉండినట్లు అన్ని విషయాలలో మనం ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట. సత్కార్యాల విషయంలో మాదిరిగా ఉండాలంట. అంటే లోకం మనల్ని చూస్తే పిల్లరా, మనలను కూర్చి ఏదైనా మాట్లాడవలసి వస్తే వారు దేవుని పిల్లలో, వారిలో లోపం ఉండదు అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని నమ్ముకున్నావు దేవుణ్ణి, ఏంటి ప్రయోజనం? అప్పుడప్పుడు అంటుంటారు కదా లోకంలో, పిల్లరా గొడవ వచ్చింది, సమస్య వచ్చింది, నువ్వు ఆదివారం వస్తే చాలు బైబిల్ పెట్టుకొని మందిరానికి వెళ్ళిపోతావు కదా అంటే దాని అర్థం ఏంటి? మన గురించి వారి హృదయంలో చెడ్డ తలంపు ఉన్నట్లేగా. ప్రార్థనకు వెళుతున్నా మన బుద్ధి సరైనది కాకపోతే మన గురించి మాట్లాడేటువంటి మాటలు చెడ్డ మాటలేగా. దేవుని మందిరానికి వస్తున్నాము కానీ బ్రతుకు మారకపోతే దాని వలన ప్రయోజనం ఉందా? లోకం ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని చూసి ఏం చేయాలట? దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు చదివితే దేవుని వాక్యం అంటే పిల్లరా, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్యజనులట వారిని వెంబడించాలట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అనుభవం మీకుందా? ఇంకా స్పష్టంగా మీకు తెలియాలంటే రూతు నయోమితో ఏమంది? అత నీ జనమే నీ దేవుడే. చూసారా, మీకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను ఒకటి అందిస్తే చాలు అందుకుంటున్నారే. దేవుని స్తోత్రం. అందుకోండి. స్టార్టింగ్ ప్రాబ్లం కాదు, ఏం చెప్తే ఏం బాగాలేదు, మనకెందుకు వచ్చింది, ఆయన చెప్పేది ఇది చెప్పుకుపోతాడులే అని అంతే కదా. మీ అయ్యగారు అయితే చక్కగా చెప్తారు, ఆయన అయితే ఎవరికి ఏ విధంగా బిడియం ఉండదు. ప్రశ్న అయ్యగానే టక్కమని చెప్పేస్తారు. మా వాళ్ళు అంతే, ఎవరిని వస్తే మాట్లాడరు. నేను మాట్లాడేటప్పుడు మాత్రం చక్కగా జవాబులు చెప్తాం ప్రారంభిస్తారు. సరే పిల్లరా, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్యజనులట ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డారట. ఎందుకు వెంబడించడానికి ఇష్టపడ్డారు? రూతు నయోమిని వెంబడించడానికి ఇష్టపడింది. నీ జనమే నీ దేవుడే, నువ్వు ఎక్కడుంటే నీతోనే నా జీవితం అని నిర్ధారించుకుంది. ఎందుకు నిర్ధారించుకుంది? ఈమెమి ప్రారంభం నుండి పుట్టుకతో క్రైస్తవురాలు, దేవుని ఎరిగిన బిడ్డ కాదు పిల్లలు. ఈమె మోయాబీరాలు అని చెప్పబడుతుంది వాక్యంలో. అంటే ఈమె అన్య దేశపు బిడ్డ. ఈమె వివాహం చేసుకున్న తర్వాత
ఒక 10 ఏళ్ల పాటు భర్తతో కాపురం చేసింది. కానీ ఆ తర్వాత భర్తను కోల్పోయిన తర్వాత అత్తగారు కోడళ్ళిద్దరిని పిలిచి వర్ఫా నయోమి ఇద్దరిని పిలిచి ముద్దు పెట్టుకుని వారిని, అమ్మా ఇంకా నా పరిస్థితి అనుకూలంగా లేదు, నా వయసు కూడా ఉడిగిపోయింది, ఇక మీరు నాతో ఉండటం వల్ల ప్రయోజనం ఏమి లేదు కనుక మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించి మీ దేశానికి మీరు వెళ్ళిపోమంది. కానీ పిల్లరా, వర్ఫా ఆ ముద్దు పెట్టుకుని మరలా వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు మాత్రం నయోమినే వెంబడించడానికి ఇష్టపడింది. ఏం చూసి వెంబడించడానికి ఇష్టపడింది? ఏమి ఉందని ఆమెతో ఉండటానికి నిర్ధారణ చేసుకుంది. వాస్తవంగా అప్పటికి నయోమి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను మారాగా మారిపోయాను అనేటువంటి స్థితికి వచ్చేసింది. అంటే నా బ్రతుకే చేదైపోయింది. ఒకప్పుడు ఫలభరితంగా ఉన్నాను, ఇప్పుడు ఎండిన దానయ్యాను. ఇప్పుడు నా జీవితంలో ఏ వెలుగు లేదు, ఏ సంతోషమో లేదు, ఏ ఆనందమో లేదు, ఏ వృద్ధి లేదు, ఏ సంపద లేదు. నా జీవితం అంతా కూడా మోడు బారిన స్థితిలోకి వచ్చేసా. కనుక ఇప్పుడు నాతో ఉండటం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు కనుక ఆ ఇరువురిని కూడా పంపింది. కానీ రూతు ఏం గమనించి ఉండాలి, ఏం చూసి ఉండాలి? దేవుని పిల్లరా, ఇవాళ నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, నీవేమి ధనవంతురాలవో బలవంతురాలవో కాకపోవచ్చు, జ్ఞానవంతురాలు అసలే కాకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు మన దగ్గర లేకపోవచ్చు. కానీ లోకం నిన్ను చూసి, సహోదరి నీ దేవుడే నా దేవుడు, నీ ముందు చోట నేను ఉంటాను, నీ వెళ్ళు మందిరానికి నేను వస్తాను, నీతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నాను, నీతో కలిసి నేను నడవాలనుకుంటున్నాను అని లోకం ఎప్పుడైనా ఎక్కడైనా మీ జీవితంలో ఒక నిర్ధారణ కలిగినటువంటి నిశ్చయితతో మీకు ఒక మాట చెప్పగలిగిందా? ఎవరైనా మీతో ఈ మాట చెప్పి మీతో నడవడానికి ఇష్టత చూపిన వారు ఎవరైనా ఉన్నారా? నయోమిని వెంబడించిన రూతు ఎవరే ఈ లోకముల ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా నిన్ను ఎరిగిన వారు గాని ఎరగని వారు గాని నిన్ను పరీక్షించేవారు, పరిశీలన చేసేవారు, నీ ప్రవర్తన నీ క్రియలను ఆలకించి చూసేటువంటి వారు ఎవరైనా ఆ నిర్ధారణతో మీతో మాట్లాడడానికి ఇష్టపడ్డారా అని ఆలోచన చేసి ప్రశ్న వేస్తే, ఇవాళ మన జీవితంలో ప్రశ్నార్థకమైనటువంటి ఆ ముఖవర్చస్సే కనబడుతుంది తప్ప మనం జవాబు చెప్పలేము. కారణం ఏంటో తెలుసా? ఆ బాహ్య సౌందర్యం మనలో లేదు పిల్లరా, ఆంతరిక సౌందర్యము మనలో లేదు. కారణం ఏంటంటే, ప్రస్తుత సంఘాలు ఎలాగున్నాయంటే, దేవుని కృప కొరకు, దేవుని యొక్క అద్భుతాల కొరకు, దేవుడు పోషించే విధానం కొరకు, ఆయన చేసే సహాయం కొరకు చూస్తున్నాము. కానీ నిత్యంగా దేవుడు తన యొక్క శిలువలో కాల్చిన అమూల్యమైన రక్తముతో మనం కడుగబడ్డాం. ఆ నిత్యమైనటువంటి ఆ పట్టణము కొరకై మనలను దేవుడు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఆయన చేసిన త్యాగం ఫలమే మనం ఈ రీతిగా భక్తి మార్గంలో సాగగలుగుతున్నామని నిర్ధారణకు వచ్చిన వారు క్రైస్తవ సంఘాలలో కొదవైపోయారు. కనుకనే ప్రియమైన బిడ్డలారా, ఆ బాహ్య సౌందర్యాన్ని నేటి సమాజంలో సంఘములు కనబరచవలసిన సమయానికి మనము వచ్చి ఉన్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, ఇదిగో పరపక్షం అందున్న వారు మనల్ని గూర్చి మంచి మాటలు చెప్పట్లేదు పిల్లరా, చెడ్డ మాటలే పలుకుతున్నారు. ఇదిగో మన గూర్చి ప్రియమైన బిడ్డలారా మంచి సాక్ష్యం వినపడడం లేదు, మన కనపరిచేవారు లేరు, మన ప్రోత్సహించేవారు లేరు. ఆహా, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, మీరు వెళ్ళే మందిరం ఎంత ఘనమైనటువంటి మందిరమో, మీ దైవజనులు ఎంతగా మిమ్మల్ని ప్రేరేపించి ప్రోత్సహిస్తున్నారు అని చెప్పలేకపోవటానికి ఈ బాహ్య సౌందర్యం కనబడకపోవడం కారణం కావచ్చు. అంతేకాక ప్రియమైన మనము దానిని ఈ లోకానికి బయలుపరచబడటానికి లేక చూపించడానికి తగిన సామర్థ్యం మనకు లేకపోవచ్చు. కనుకనే దేవుని బిడ్డల అపోస్తలుడు పౌలు అంటాడు, నీ బాహ్య సౌందర్యం అనగా మన మాదిరి లోకానికి కనిపించాలి అంటే కొన్ని గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి అంటూ తిమోతికి రాస్తూ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం చూడండి పిల్లరా, 4వ అధ్యాయం 12వ వాక్యంలో తిమోతితో మాట్లాడుతూ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపక, మాటలు జాగ్రత్తగా వినాలి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బాహ్య సౌందర్యానికి లోకానికి కనబడేటువంటి మంచి గుణ లక్షణాలకి కొన్ని సూచనలు పిల్లరా, లేక కొన్ని గుణ లక్షణాలు అన్ని చెప్పడానికి సమయం లేదు కదా, కానీ కొన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 5 మాటలు రాయబడ్డాయి.
దేవుడా, పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు పరిచర్యలో నువ్వు రాబోతున్నావు, నువ్వు నా దేవుని కూర్చున్నటువంటి ఆ గనుడైనటువంటి దేవుని కూర్చున్నటువంటి శుభవచనాలు నువ్వు చెప్పబోతున్నావు. లోకానికి ఆయనను నువ్వు పరిచయం చేయబోతున్నావు. నీకు కలిగినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి నీవు లోకమును దేవుని వైపుకి నువ్వు నడిపించడానికి, ఆకర్షించడానికి నువ్వు సిద్ధపరచుకోబోతున్నావు. కనుక నీలో కొన్ని గుణలక్షణాలు ఉండాలయ్యా. జాగ్రత్తగా విను. నీ ఎవరిని బట్టి ఎప్పుడు కూడా నిన్ను తృణీకరింపక నిన్ను ధనపరచు నిమిత్తం నీవు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నీవు విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ బాహ్య సౌందర్యం వృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మాట మా సంఘంలో చెప్తా ఉంటే ఒక పక్క నుంచి ఒక పాప ఉంది, ఫెయిర్ లవ్లీ రాయాలయ్యా. ఏం రాయాలయ్యా? ఏంటంటే బయటికి అందంగా కనపడాలి, ఏం చేద్దాం అని అన్నాను నేను. ఫెయిర్ లవ్లీ రాద్దాం అయ్యారు అంటుంది. పిల్లరా, రాస్తే సరిపోద్దా? పొద్దున పూసింది మధ్యాహ్నానికి ఏమవుద్ది? ఉంటుందా? ఏం మిగలదు పిల్లరా. దేవుని పిల్లరా, మనుషుడు పై రూపాన్ని అందంగా సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ అందంగా అలంకరించుకునే అలంకరణ కొద్ది సమయమే. పెళ్లికి సిద్ధపరచుకున్నటువంటి పెళ్లి కూతురు దేవుని పిల్లరా అలంకరించబడితే ఆ అలంకరణ జీవితకాలం అలాగే ఉంచుకోగలదా? ఆ పూట అలంకరించబడి భోజనానికి వచ్చేటప్పటికి పీకి అక్కడ పక్కన పెట్టాలి, లేకపోతే భోజనం చేయలేదు. అవునా కదా? ఈ అలంకరణ ఆ పెళ్లికి చూస్తే పెళ్లి కుమార్తె ఓ ఎంత అందంగా ఉందో అంటారు. లేదా ముఖం గడిగినాక చూడు అంటాడు ఇక్కడ పక్కన కూర్చున్నాడు. అంతే కదా మరి. ఈ మధ్య ఒక పెళ్లి జరిగింది పిల్లగా. ఆ పెళ్లి కొడుకు, నేను పెళ్లి సంబంధాల మధ్యలో దూరం నేను, ఎందుకంటే తప్పని కాదు, ఎందుకనో తెలియదు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి వాళ్ళు చూసిన తర్వాతే నేను వెళ్ళి మాట్లాడి వారితో కొంచెం చెప్పవలసిన విషయాలను, పెళ్లి వివాహాలు ఎలా జరుగుతాయో చెప్పవలసిన అవన్నీ చెప్పేసి ఆ పెళ్లి కార్యక్రమాన్ని సిద్ధపరుస్తాను. చూడరా, సరే ఒక రోజు ఇలాగ పెళ్లి సంబంధం చూసుకున్నారు. నేను వెళ్ళి చూడడానికి రమ్మన్నా నాకు వెసులుబాటు అవ్వలేదు, వెళ్ళలేకపోతే నేను పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత అడిగాను, ఏరా బాబు నచ్చిందేరా నీకు అన్నా. ఇక్కడ నచ్చింది దగ్గర అన్నాడు. బాగుందా? ఇల్లు చూడు బాగుంటుంది అంటే, పర్వాలేదు దగ్గర బాగుంటుందండి, కాకపోతే అందం కాదండి. అందం కాదురా, కొన్ని మనసు అంతా ఎలా ఉందని అనిపిస్తుంది, మాట తీరు ఎలాగుంది అనిపిస్తుంది అని అడిగా. పర్వాలేదు గారు, పెద్ద అందమే కాదు కానీ అంటాడు మళ్ళీ. సర్లే ఈ అన్నం అంటున్నాడు, ఏడుస్తాడు అనుకుని పోర్లేదా, దేవుడు మనకి ఎవరిని వల్ల వాడిస్తాం, దైవజనుడికి చేయాల్సింది అదే కదా. ఏదో ప్రోత్సహించాం, అయిపోయిన తర్వాత పెళ్లి సమయం వచ్చింది. పెళ్లికి పెళ్లి కూతురు తీసుకొచ్చారు, పాశ్రమం సిద్ధపరిచిన తర్వాత వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత పాపను తీసుకొస్తే వెలిగిపోతుంది పాప. దేవుని స్తోత్రం. చాలా బాగుంది. ఈ ఏంటిది, ఈడేదో పెద్ద అందగాడిలాగా ఏం బాగుంటుంది, పర్లేదు అయ్యా యావరేజ్ కొడుతూ అంటాడు ఏంటిడు, చక్కగా అందమైన బిడ్డను చేసుకుంటుంటాను అనుకున్నాను నేను. లేదా అనుకొని వాడిని ఎప్పుడు అడగాలి అనుకుంటున్నాను మనసు ఆగట్లా. ఈ ఎదోకి ఇంత ఇదా, కొంచెం ఇంజనీరింగ్ చదివాడు, జాబ్ చేస్తున్నాడు కదా, పాప కూడా చదువుకుంది. నేను వీడికి ఏం చేస్తా, ఇంత గర్వమేంటి అని నాకు వచ్చేస్తుంది మనసులో కోపం. సరే అవకాశం ఎప్పుడు వస్తుంది? పెళ్లి చేసేటువంటి క్రీస్తు గారు కూడా వచ్చేసాడు, అవకాశం రాలా. అంతా అయిపోయింది లేదా, పెళ్లి సంగతులు అంతా అయిపోయినాయి, పరిచయం అంతా అయిపోయింది. క్రీస్తు గారు వెళ్ళారు, వాళ్ళు కూర్చోబెట్టి నన్ను ఫోటో దిగటానికి నన్ను పాస్టర్ గారిని పక్కన నిలబెట్టి ఆ కుటుంబం అయ్యారు, మీరు ఒక ఫోటో దిగండి, దీవించండి, ముందు ఫోటో దిగండి అన్నారు. సరే నేను వెళ్ళి పక్కన నిలబడి ఈడి పక్కనే నిలబడతాను కదా, పాస్టర్ ఏమో ఆ పక్కన నిలబడింది. ఏరా యావరేజ్ అంటావు, ఎదవా సిగ్గులేదు నీకు, నీ ముఖానికి మా అమ్మాయి ముఖానికి అసలు చూసుకున్నావా అన్నా. అయ్యారు ముఖం కడిగినట్టు చూడండి అయ్యారు, మెల్లగా ఏరా అన్నా. సాయంకాలం 2 ఒకసారి అన్నాడు. నాకు అర్థమైపోయింది, ఓహో ఇదంతా పెయింటింగ్ అని. పిల్లగా ఈ బాహ్య సౌందర్యం ఎంతసేపు ఉంటుంది?
మానవ జీవితంలో మనం ఏదో పెళ్లికి వెళ్తేనో, శుభకార్యాలకు వెళ్తేనో, ఏదైనా ప్రయాణాలు చేస్తుంటేనో ఏదో అలంకరించుకుంటాం. అది కొంతకాలమే. కానీ ఇక్కడ దేవుడు కోరేటువంటి సౌందర్యం ఉందే, బాహ్య సౌందర్యం అనేది, అది ఇలాగున కనబడి సాయంకాలానికి వాడిపోయేది కాదు. జీవిత కాలం అంతా కూడా ఆ సౌందర్యం స్థిరంగా ఉండాలి అనేటువంటి కొన్ని గుణ లక్షణాలు ఇక్కడ తిమోతికి చెప్తూ ఈ విషయాలు చెప్పాడు. అయ్యా జాగ్రత్త, నువ్వు పరిచర్య చేయబోతున్నావు, నువ్వు అనేకులకు మాదిరిగా సిద్ధపడబోతున్నావు, ఇప్పుడు నిజరక్షకుడైనటువంటి దేవుని నువ్వు ఎరగబోతున్నావు. అంతేకాదు ఎరిగి అనేకులకు పరిచయం చేయబోతున్నావు. ఇప్పుడు నువ్వు పరిచయం చేసేది ఎవరికి పని చేయబోతున్నావు అంటే సర్వ సృష్టికర్త అయిన దేవునికి పని చేయబోతున్నావు. అంతేకాదు ఆయన నామాన్ని మహిమపరిచి లోకానికి ఆయన పరిచయం చేయబోతున్నావు. జాగ్రత్త, నువ్వు అన్ని విషయాలలో నువ్వు మాదిరిగా ఉండాలి. చూడు, నిన్ను ఎవ్వడు కూడా లోకం నిన్ను తృణీకరించకూడదు. మొదటి మాట చెప్పాను, పరపక్షమందుంటే వాడు ఎవడును మనలను గురించి ఏ చెడ్డ మాట అయినా చెప్పకుండానట్లు అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలి, మాదిరిగా ఉండాలి అని చెప్పబడుతుంది వాక్యం. కనుక ఆ ప్రకారంగా నీవు నిశ్చయముగా ఎలా ఉండాలి అంటే మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, ప్రేమలోను, పవిత్రతలోను నువ్వు మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక విశ్వాస యొక్క బాహ్య జీవితం ఈ 5 గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఇవి లేకుండా పిల్లలు మనం విశ్వాసులమని చెప్పుకోవటానికి అర్హులము కాం. ఇవాళ ఎంతమంది ఈ 5 గుణ లక్షణాలను కలిగి ఉన్నాం బాహ్యంగా? లోకం మనం చూస్తున్నప్పుడు మన మాట తీరు ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ప్రభువుని నమ్మకం మునుపున్నటువంటి నీ మాట తీరును, ప్రభువుని నమ్మిన తర్వాత నీ మాట తీరును ఎలాగున్నాయి? వ్యత్యాసం కనబడుతుందా? దేవుని బిడ్డలారా, నువ్వు మాట్లాడితే ఇతరుల హృదయాలు తెప్పరిల్లుతున్నాయా? నువ్వు మాట్లాడుతుంటే అనేకులు ఆదరింపబడతా ఉన్నారా? లేకపోతే ఇదిగో ఈవిడి నోట్లో మనం నోరు పెట్టకూడదురా అనేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? ఒకసారి గమనించుకోవాలి పిల్లరా. చిన్న వయసు నుండి కూడా మనం మాట్లాడేటువంటి విధానం ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలట. దేవునికి స్తోత్రం. అది నా మాట కాదు, వాక్యమే. వాక్యం అంటుంది మన మాట ఉప్పు వేసినట్లుగా సారవంతమైనదై ఉండాలి, రుచికరంగా ఉండాలి. దేవుడా, మనం ఉప్పు వేయని కూర ఎలా చప్పడిగా ఉంటుందో అదే రీతిగా మనం మాట్లాడేటువంటి మాటలు ఇతరులు సహించలేనివిగాను, అవి స్వీకరించలేనివిగాను ఉంటే నీ భక్తి వలన ఏంటి ప్రయోజనం? నీ విశ్వాస జీవితం వలన ఏంటి ప్రయోజనం? లేదా ఒకప్పుడు ప్రభువుని అంగీకరించక మునుపు నీ మాట కటువుగా ఉంది, నీ మాట ఇతరులను గాయపరిచేదిగా ఉంది, ఇతరులను ఏమాత్రము గౌరవ మర్యాదలతో నువ్వు పలకరించకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత నీ మాట తీరులో వ్యత్యాసం ఉందా? నువ్వు మాట్లాడితే అనేకులు ఆదరించబడుతున్నారా? ఒక మాట చెప్పనా, మనం మాట్లాడే మాటే పిల్లరా లోకాన్ని ఆకర్షించడానికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో సామెత ఉంది, మన కృష్ణా జిల్లాలో చెప్తారు అది ఆ మాట ఎక్కువగా. నోరు మంచిదైతే స్తోత్రం, ఊరేమవుతుందంట మంచిదవుతుంది. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. పిల్లరా, ఆ ఊరికి వెళ్ళి ఏం ఊరండి ఈ ఊరు, ఎదమూరు అన్నాం అనుకోండి, ఊరంతా కలిసి కొట్టిల్లోడు కొట్టకుండా కొడతారు, కుక్కను కొట్టినట్టు అన్నట్టు. అంతే కదా, ఊరుకుంటారా? ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చి మా ఊరిని తెలుసుపరుతూ తక్కువ చేస్తావా, ఎవడరైదు అని కొట్టండి రా అంటారు. ఇవాళ ఊరు మంచిది అవ్వాలంటే మన మాట మంచిది అవ్వాలి. నేను గొలవాన్ రేపు వచ్చి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయింది పిల్లల. 2002 నేను గొలవాన్ రేపు వచ్చాను, మార్చి 22వ తారీఖు. 23 సంవత్సరాలు అయింది. దేవుని బిడ్డలారా, ఈ 23 సంవత్సరాల్లో దేవుని బిడ్డలారా ఆ ప్రాంతంలో నేను పరిచయం చేస్తున్నాను. కానీ అనేకులు అంటుంటారు బయటకు వచ్చి మాట్లాడితే, అబ్బా మీరు భలే మాట్లాడతారండి, ఎవరికి నువ్వు దగ్గర మాట్లాడతారండి అంటే నన్ను ఏదో గొప్ప చేసుకోవడానికి చెప్పట్లేదు ఈ మాట. వాస్తవంగా మనము వాక్యం చదువుతున్నాం, వింటున్నాం కదా. మన మాట ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. ఒకప్పుడు నువ్వు వివాహం చేసుకోక మునుపు నీ భర్తతో మాట్లాడే విధానం, నీ కుటుంబంతో మాట్లాడే విధానం ఒకసారి ఆలోచన చేయండి. భర్తని పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? జ్ఞానిని సులభం అంటాడు, రే గయ్యాడితో కాపురం చేయడం కంటే
మిద్ది మీద ఒక మూల కూర్చోవటం మంచిది అన్నాడు. ఎవరితో? తెచ్చినా బాధే, తేకపోయినా. ఇంట్లోనేమో శుభ్రంగా కావాల్సిన సిద్ధపరచం. వాడు తెచ్చుకోక తినక బయట తిరిగి ఎక్కడ తింటాడు వాడు? ఆడు బయట తిని వచ్చాడా? పందిలాగా తినొచ్చావు. మేము ఇంట్లో ఏం చేస్తున్నావు? నీకేమన్నా ఉందా? నీ బుద్ధి జ్ఞానం ఉందా? మొన్న పాస్టర్ గారు అంటున్నాడండి, ఆయన తప్పుగా మాట్లాడలేదు కానీ ఆయన రియలైజ్ అయ్యాడు, అంటే కొంచెం పశ్చాత్తపడ్డాడు. ఎందుకంటే ఏదో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, సేవకులు మాట్లాడుకుంటుండగా ఆయన నా జీవితంలో నేను కొన్ని తప్పులు చేస్తూ వచ్చానండి, అసలు అది నాకు తెలియకుండా జరిగిపోయినటువంటి తప్పిదాలు. మా పాస్టర్ ఎంతకాలం ఓపిక పట్టిందో తెలియదు, ఓపెన్ అయింది మొన్న, చాలా బాధ అయిందండి అన్నాడు. ఏంటండి అన్న అంటే ఆయన అన్నాడు, ఆయన ఎక్కువగా బయట తిరుగుతాడు, పరిచయలకు ఎక్కువ మీటింగ్స్ తిరుగుతాడు బాగా. ఆయన పాపం ఆ తిరిగి అలసిపోయి వస్తాడు ఎప్పుడు ఇంటికి. వచ్చిన తర్వాత ఒక వారంలో నాకు తెలిసినంత వరకు 1 లేక 2 పూటలు మాత్రమే ఆయన ఇంట్లో భోజనం చేస్తాడు. మిగిలిన అన్ని ఇంకా మీటింగ్స్ లోనే. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పొద్దున్న సాయంత్రం, పొద్దున్న ఒక చోట అయితే సాయంత్రం ఇంకో చోట అలా తిరిగేస్తారు. ఆయన మంచి దైవజనుడు, చాలా ఆత్మీయుడు కూడా. ఇలాగా ఆయన అంటూ మొన్న పోయిన వారంలో ఓ మీటింగ్కి వెళ్ళి వచ్చానండి, చాలా అలసిపోయి ఉన్నాను. నా భార్య వచ్చింది, వచ్చి ఏమండి ఈ పూట మీటింగ్ లేదు కదా, ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఏం వండమంటారు? కాస్త పప్పు ఏదన్నా ఆకుకూర వేసి ఉండమ్మా, కొంచెం ఏదన్నా పచ్చడి ఏదన్నా చెయ్యి అన్నాడట. ఆవిడకి అప్పుడు ఓపెన్ అయిపోయింది. మీరేమో రోజు మీటింగ్కి వెళ్ళి ఏదో తినేసి వస్తారు, మేము ఇక్కడ ఏం తింటున్నాం? మాకేం కూర ఉందా, నారుందా అంటే ఆయన మీరు అనే మాటలు అలాగే ఉంటాయి కదా, మాకేం కూర ఉందా, నారుందా, ఏం తినాలి, ఎలా తినాలి? మీరు మాత్రం రోజు పాస్టర్లో శుభ్రంగా పెట్టేస్తున్నారు. ఎంత కటువుగా కాదు కానీ మృదువుగానే అందట. మీరు రోజు తింటున్నారు కదండి, మరి పిల్లలు మేము ఇంటి దగ్గర ఏం తింటున్నాం మీకు ఆలోచన ఉందా? మీరు ఉన్నారు కదా ఇంట్లో, ఇవాళ ఏదైనా మంచి కూర వండుకొని తింటే బాగుండు అని మా మనసు కొంది. పిల్లలు కూడా పొద్దున్న స్కూల్కి వెళుతూ చెప్పారు, డాడీ ఉన్నారు కదమ్మా ఇవాళ మంచి కూర ఏదైనా వండించు సాయంకాలం అని. అంటే మీరేమో పప్పు వండండి అంటున్నారు అనగానే చాలా బాధ, కళ్ళు నీళ్ళు వచ్చాయట. పిల్లలు చాలా బాధ అయిపోయింది దానికి. వెంటనే రిలీజ్ అయ్యాడు. పిల్లరా లేదు పర్వాలేదు, ఏం వండు, ఈ పిల్లలకి ఏది ఇష్టం అది వండు. ఇప్పుడే కాదు, నేను మీటింగ్కి వెళ్ళినా సరే, నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే, మీరు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఏది కావాలంటే అది వండు. ఎలా ఉంటుంది ఇల్లు? ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉండదా? క్రీస్తు ప్రభు వారు ఆ ఇంటిలో నివాసం చేస్తున్నట్లు ఉండదా? మనం అడుగుతాం ఎలాగా? విశ్వాస అడిగే విధానం ఎలా ఉంటుంది తెలుసా? నాకు ఒక విశ్వాస పరిచయం ఉంది. లేదా ఇంట్లో పాదులు ఎడుతుంది, బెండకాయలో, దోసకాయ కాదు ఇదే బీరకాయలో, ఏమంటే ఆనపకాయో, ఈ పాదులు పెడుతుంది. ఈ పాదు కాసినంత కాలం ఇంట్లో అయ్యే కూరలు, రెండో కూర ఉండదు. ఇంకా ఈయన సాయంకాలానికి 500 వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదా? ఆయన కలదు అన్నం లేదు, అది కూడా ఉడకేసి పెట్టింది అక్కడ. ఇది ఉండబట్టలేక ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి మా ఊళ్ళో ఫేమస్ ఏంటిది ఫ్రైడ్ రైస్ దొరుకుతుందండి. ఈ చుట్టుపక్కల ఏరియా అంతగా ఫేమస్ అంట, నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలా. ఎప్పుడు వెళ్ళి ఆ సాయంకాలం వెళ్ళి ఆడొకటి తినేసి పిల్లలు కూడా పట్టుకొని వచ్చేస్తాడండి. డబ్బులు ఇంట్లో ఇవ్వడు. ఎంత గొడవ అంటే పందిలాగా తినేస్తున్నాడు రోడ్డు మీదకి వెళ్ళి. నువ్వు వండితే కదా, నువ్వు శుభ్రంగా పెడితే నీ భర్త రోడ్డు మీదకి ఎత్తికెళ్తాడు. అంతేకాదు పిల్లరా, ఇంటికి వచ్చేటప్పుడు మృదువుగా రండి అయ్యా, రండి కాళ్ళు కడుక్కోండి, భోజనం పెడతాను అన్నారు అనుకోండి. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? నీ ఇంటి పక్కన వాళ్ళు అసలు ఈ భార్యాభర్తలకు ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ప్రేమగా అప్యాయంగా ఎలా ఉంటున్నారు వీళ్ళు? వాళ్ళకి అర్థమవుతుంది, అదిగో ఈ ఇంటి యజమానురాలు పలానా దావీదయ్య గారి చర్చికి వెళుతుంది, అక్కడ వింటుంది కాబోలు, వాక్యం వింటుంది కాబోలు.
కనుకే ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ తగ్గింపు, ఈ జీవితం దేవుని బిడ్డలారా, ఈ ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు తీసుకురాట్లే, ఈ ఇంట్లో ఎప్పుడు ఒక్క శబ్దం కూడా వినబడదు, ఒక్క అరుపు వినబడదు. ఏంటి కారణం? దేవుని వాక్యమే కారణం. ఇదిగో పరపక్షమందుంటూ వాడు ఏలెత్తి చూపించకుండా ఈ మాట తీరు ఎలా ఉండాలంట? దేవుని వాక్యం అంటది నీ మాట తీరు మృదువుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కట్టింపుతో మాట్లాడాలి. దేవునిరా ఎప్పుడు గీచులాట్లుంటే, ఎప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి విధానం ఇతరులను గాయపరిచేదిగా ఉంటే, దేవునిరా నీ స్వభావాన్ని బట్టి ఎవరైనా నీతో మాట్లాడతారా? ఈ నోట్లో నోరు పెట్టడం కంటే, ఒకడన్నా నాతో మా ఆవిడ నోట్లో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ లో మూతి పెట్టడం మేలయ్యారు అన్నాడు. అంటే ఎంత దరిద్రంగా మాట్లాడుతూ ఆలోచన చేయండి. ఎవరవి? విశ్వాసి. దేవుని మందిరంలో పరిశుద్ధాత్మతో నింపబడిపోద్ది, ప్రవచనాలు చెప్పేస్తే, ఇంటికి వెళ్ళి ఏం చేస్తే ఊదులాడింది. ఎందుకండి ఈ జీవితాలు ఎప్పుడు మార్పు చెందుతాయి? నిర్లక్ష్యం మిమ్మల్ని కాదండి, మా విశ్వాసాన్ని చెబుతున్నాను. ఏమండి, దేవుని పిల్లలుగా మనము లోకము మనల్ని ఏలెత్తు చూపే విధానంలో మనం ఉంటే ఇంకెప్పుడు మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు, ఇంకెప్పుడు దేవుని సంఘాలు విస్తరించబడతాయి. ఒకరిని పట్టుకొని 10 మంది పరుగులు పెట్టాలి అంటే ఈ మాట ఎలా ఉండాలి? ప్రభు అయినటువంటి యేసయ్యను లోకం అంతా కూడా ఆయన వెంబడించడానికి, లోకాన్ని ఆయన ఆకర్షించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలందరూ కూడా పాపము చేసినటువంటి స్త్రీని చంపడానికి రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలవబెట్టి రాళ్లతో కొట్టి చంపబోతే వారందరూ కూడా రాజేశ్వరానికి వెళితే ఆయనంట ఆ భూమి మీద కూర్చుని అక్కడ కూర్చుని నేల మీద ఏమో రాయిచుండెనో అని రాయబడింది. అక్కడ ఆయన రాసుకుంటా కూర్చున్నాడంట. వీరందరూ బోధకులు చూశారు, వీళ్ళు కొట్టండి చంపండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శాస్త్రం పరిశీలందరూ కూడా తీర్మానం చేస్తే ఈ మాటలన్నీ అరుపులు కేకలకి ఈ లోపు యేసయ్య అక్కడ బోధకుడు ఉన్నాడని చూశారు. వెంటనే ఆయన దగ్గరికి వచ్చారు కొంతమంది. అయ్యా ఇదిగో ఈ విషయం మీకు అర్థమవుతుందా? ఈ గోళ నీకు అర్థమవుతుందా? ఈ మోషే ధర్మశాస్త్రం చెప్పినట్లుగా వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని చెప్తుంది వాక్యం. కనుక మేము దానిని నెరవేర్చబోతున్నాం, శిక్ష విధించబోతున్నాం, నీ సంగతి ఏంటి అని అడిగితే ఆయన అలాగా మంచిదే, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం చేయడం మేలే కానీ అని మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడు మొదటి రాయి వేయండి అన్నాడు. ఒక్కడు కూడా రాయి వేయడానికి సాహసించలేదట. అక్కడ వాక్యం చెప్తుంది పిల్లరా, అక్కడ పిల్లలు ఉన్నారట, వృద్ధులు ఉన్నారట, వారు కూడా దేవుడున్నారా ఎక్కడ వారు అక్కడ చదువుకొని వెళ్ళిపోతే ఆయన యేసయ్య మాత్రమే ఉన్నాడు. పాపము చేయబడిన స్త్రీ అక్కడ ఉంది, అందరికీ తెలుసు ఈమె వ్యభిచారని, అందరికీ తెలుసు అనేక కుటుంబాలను ఈమె బాగు చేస్తా ఉందని, ఈమె శాపగ్రస్తురాలని, ఈమె ద్వారా ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయని, ఆ ప్రాంతం అంతా మలినమైపోతుందని తెలుసు. ఎందుకంటే ఈయన లోక రక్షకుడు. కానీ అక్కడ పాపము చేసిన ఆ స్త్రీని చూడగానే నా ప్రభు అయినటువంటి యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎవరు నిన్ను శిక్షింపలేదా? లేదయ్యా, అయితే నేను నిన్ను శిక్షింపాను, సమాధానము గల దానివై వెళ్ళమ్మా అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. తెలీదా ఆయనకి పాపం ఉందని? తెలీదా ఆయనకి ఆమెలో లోపం ఉందని? తెలీదా ఆమె వలన ఆ గ్రామం, ఆ ప్రాంతం అంతా మలినమవుతుందని? దేవుడా ఆమె జీవితమును గౌరవప్రదంగా మాట్లాడడానికి కానీ, పరామర్శించడానికి కానీ, పిలవడానికి కానీ యోగ్యత లేదని తెలుసు. అయినను నా ప్రభువు ఆమెను తల్లితో సమానురాలిగా సంబోధించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన సిలువకు కొట్టడానికి, మేకులు వేయడానికి ప్రయత్నం చేసి అనేక రీతులుగా ఆయన బాధించి అవమానిస్తూ ఉంటే ఆయన నోట నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? అయ్యా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నోట నుండి వచ్చేటువంటి మాట మనిషిని యొక్క స్వభావాన్ని బట్టి మాట్లాడేటువంటి దేవుడు కాదు, మనిషిని జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి సంబోధించే దేవుడు కాదు. అంత గొప్ప దేవుని అనుకరిస్తూ, అంత గొప్ప దేవుని యొక్క అడుగు జాడలు మనం నడుస్తూ పిల్లల మనం మాట్లాడే విధానం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. లోపం ఉందో లేదో తెలియదు, అవన్న అతిక్రమం ఉందో లేదో తెలియదు, ఎవడో చెప్పిన మాటలను బట్టి వెచ్చలవిడిగా వారి మీద ఇదిగో అనేక రీతులుగా నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తాం, అవమానించడానికి ప్రయత్నం చేస్తాం, మాటలతో గాయపరచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని వాక్యం వింటున్నావా?
ప్రేమించుచున్నావే నిన్ను వలె నీ ఇరుగు వారిని పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తుంటే, ఎప్పుడైనా మన మాట తీరుతో ఇతరులను ప్రేమించి ఆదరించినట్లుగా ఆ మృదువైన మాట, ఆ ప్రేమ పూర్వకపు మాట, ఆ ప్రేమతో పిల్లలు ఆదరించేటువంటి మాట, ఆ మాటల బట్టి పిల్లల లోకమంతా సహించుకుంటున్న ఆ బిడ్డ, అయ్యో దేవుడి ప్రేమను బట్టి ఈ సహోదరి ఈ సహోదరుడు నన్ను ప్రేమించాడు, ఇలాంటి దేవుడు నాకు కావాలని పశ్చాత్తాపముతో తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి నడిపించబడితే అది ఎంత గొప్ప వాక్యం. ఆలోచించండి. వాక్యం అంటే పిల్లరా, ఒక్క ఆత్మ ఇక్కడ రక్షించబడితే పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది వాక్యం తెలియపరుస్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలా ఉంది మన మాట? ఎలా ఉంది మన మాట తీరు? ఆలోచన చేయండి పిల్లరా. నువ్వు మాట్లాడితే ఇతరులు ఆకర్షించబడినట్లుగా ఉండాలి, ఇతరులు సేద తీర్చబడినట్లుగా ఉండాలి, ఇతరులు హృదయాలు తెప్పరిల్లినట్లుగా ఉండాలి, నీ కుటుంబం చక్కబడినట్లుగా ఉండాలి, నీ భర్త నిన్ను పట్టుగా నిన్ను వెంబడించినట్లుగా ఉండాలి, నీ భార్య నీకు లోబడినట్లుగా ఉండాలి. అలా మాట్లాడేటువంటి స్వభావాన్ని మనం సాధన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుని అడగాలి, ప్రభువా నువ్వు మాట్లాడినట్లుగా మనం మాట్లాడే కృప మాకు దయచేయి. లోకము మిమ్మల్ని అసహ్యించుకోకుండా, లోకం మిమ్మల్ని వేలెత్తి చూపకుండా మన మాటల్లో ప్రవర్తనలో పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. మన మాటలో నిశ్చయంగా ఒక మాదిరి కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట అంటాడు, ప్రవర్తనలో మాదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటలోను ప్రవర్తనలో. ఈ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రవర్తన అంటే మన జీవన సరళి, మనం జీవించే విధానం. లేదా మీకు అర్థమవటానికి ఒక్క వ్యక్తి మీ ముందుకు తీసుకొస్తాను. పౌలు భక్తుడు అంటాడు తన జీవితంలో ప్రియ తిమోతి పత్రికలోనే మీరు గమనిస్తే మొదటి తిమోతి పత్రిక 1:12 చూడండి. 1:12 పూర్వం దోషకుడను హింసకుడను హానికరుడినై నన్ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎంత బాగుందో చూడండి పిల్లరా. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడింది. దేవునికి స్తోత్రం. ఈ ప్రవర్తన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగుంది, నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎలాగుంది? ఇక్కడ పౌలు భక్తుడు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించక మునుపు, దమస్కు మార్గంలో పిల్లరా యేసయ్య తనను దర్శించక మునుపు అతడు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు ఉన్నాడట? దోషకుడు, హింసకుడు, హానికరుడు. దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసయ్య ఎప్పుడైతే పౌలును సౌలుగా ఉన్నటువంటి పౌలును దర్శించాడో, దర్శించిన తర్వాత అననీయ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిశ్చయంగా దేవుడి ఆత్మచేత నింపబడ్డాడు. ఆ తర్వాత దేవుని పరిచర్య కొరకు పౌలు నియమించబడితే ఆయా ప్రాంతాలకు పరిచర్యకు వెళితే లోకమంతా కూడా పిల్లరా అక్కడ ఉన్నటువంటి సంఘాలు గాని అక్కడ పరిచారకులు గాని ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? దేవుని సంఘముని హింసించిన వాడు ఇతడు కాడా? దేవుని రాజ్యం కొరకు ఆటంకపరిచిన వాడు ఇతడు కాడా? ఇతడు అలాంటి వాడు ఇలాంటి వాడు కదా, ఇతడికి ఎలాగో అప్పగించబడింది అంటే అతని ప్రవర్తనతోనే దేవుని సంఘమును ఆకర్షించగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. అవునండి, నేను ఒకప్పుడు హింసకుడినే, ఒకప్పుడు నేను హానికరుణ్ణే, ఒకప్పుడు లోకములకు చాలా నష్టం చేశాను, అనేకులను బాధించాను, వేధించాను, శోధించాను. కానీ ఇప్పుడైతే తన నమ్మకమైన పరిచర్యకు నన్ను ఆయన నియమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన పని కొరకు నన్ను ఒక పాత్రగా ఆయన వాడుకుంటున్నాడు. ఆయన చేతిలో అర్హమైన పాత్రగా ప్రతి కార్యమునకును అర్హమైన పాత్రగా ఉండుట కొరకు దేవుడు నన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అనిపించిందా? అంటాడు పిల్లగా, అయ్యా మీరు వెండి పాత్రలుగానైనను, బంగారపు పాత్రలుగానైనను, కొయ్య పాత్రలుగానైనను, మట్టి పాత్రలుగానైనను ఉండక దేవుని చేతిలో అర్హమైనటువంటి పాత్రగా ప్రతి కార్యమును జరిగించటకు అర్హమైనటువంటి పాత్రగా మీరు ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘంతో చెప్పిన మాట ఇది. ఏమండి?
వెండి పాత్రగా ఉండొద్దు, బంగారపు పాత్రగా ఉండొద్దు, కర్ర పాత్రగా ఉండొద్దు, మట్టి పాత్రగా ఉండొద్దు. మరి ఇంకెలా ఉండాలి? అసలు వీటితో పోల్చాడు. అది ఉంటే నువ్వు బంగారపు పాత్రగా ఉండాలని చెప్పాలి కదా దేవుడు. అలా చెప్పడం మానేసి ఇలా చెప్పండి, నీ ప్రవర్తనను దిద్దడానికే. దేవునికి స్తోత్రం. వెండి పాత్రలు ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయా? పాత్రలు అంటే పోనీ గిన్నెలు, అసలు పిల్లలకి అన్నం ముట్టించేప్పుడు అనుకుంటారు కదండి. ఇప్పుడు మా ఇంట్లో ఉందో ఒక చిన్న ఇంత గ్లాసు, ఇంత గిన్నె మా అమ్మ కొనొచ్చింది మా అమ్మాయి కోసం. అన్నం ముట్టిస్తుంటే మా అమ్మ కొన్నదట, కొని తెచ్చి నీటిలో పెట్టరా అయ్యా అంది. సరే అమ్మ, ఎప్పుడు దాకా పెట్టాలన్నా? ఇంత గిన్నెలు ఎప్పుడు దాకా తింటది? మా అమ్మ కొని ఇచ్చిందని చెప్పి ఇప్పుడు కూడా ఆ గిన్నెలో అన్నం పెట్టాను. ఇప్పుడు మా అమ్మాయికి పైన కిందకి ఎకాదిగా చూస్తుంది నన్ను. చూడదా? ఏంటి డాడీ నువ్వు, ఏంటి ఇంత తింటే నేను బతుకుతానా అంటది. అసలే మా అమ్మాయి తిండి ప్రియురాలు, చక్కగా తింటది. ఒక్కదే కూతురు నాకు, ఇంకా కొడుకులు లేరు, ఎవరు లేరు. ఒక్కదేనేమో అల్లారుగా పెంచేసాం మేము. అలాగని చెప్పి విలువలు లేకుండా పనిచేస్తుమా? దేవుని దాసుడు బిడ్డ ఎలాగ ఉండాలో అలాగే పెంచాం. దేవునికి స్తోత్రం. ప్రతి విషయం చక్కగా తింటది. ఇప్పుడు ఆ గిన్నెలో పెట్టి తినమ్మంటే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ గిన్నెని ఇదేమో గుర్తు మండి దేని పడితే దానికి వాడేద్దామంటే ఇదే గుర్తు. అది అడుగుద్ది, డాడీ మా నాన్నమ్మ కొనిచ్చిన గిన్నె గ్లాస్ ఉంచు, తర్వాత నా పిల్లలకు దాంట్లోనే పెడతానంటది. ఆ పిల్లల పిల్లలు పెట్టుకుంటుందంట. అవి రాయాలంటే ఇప్పుడు ఏం చేయాలని? రాయాలి. ఎక్కడ దాస్తావు? ఎక్కడ పడితే పెట్టేస్తావా? వెండి గ్లాసు. కొంచెం యజమాని ఏమన్నా కొంచెం అలవాటు ఉన్నోడైతే ఎక్కడ పడితే అక్కడ పెడితే సాయంత్రానికి అది మాయం ఉండదుగా, చదువుకి వెళ్ళిపోతుంది. ఎక్కడికో చదువుకి వెళ్తుందా, అమ్మకానికి పోతుందో తెలియదు పరిస్థితి అది కదా. అందుకని ఏం చేస్తాం? పిల్లలు ఏదో ఒక మూల జాగ్రత్తగా దాస్తాం. మళ్ళీ ఎప్పుడు తీస్తావు? నేను చెప్పాల్సి వస్తే మా అమ్మాయి మళ్ళీ ఒక బిడ్డని కంటే అప్పుడంటే దాన్ని ఇవ్వాలంట నేను. అప్పుడు దాకా ఏం చేయాలి? రాయాలి. ఎప్పుడు ఉపయోగపడుతుంది? సంవత్సరంలో ఒకసారి. అందుకే అలా ఉండొద్దు అన్నాడు ఆయన. కొంతమంది విశ్వాసం ఉంటారు, జీవితంలో ఒకసారి దేవుని మందిరానికి ఎప్పుడు వస్తే పెళ్లి చేయించుకోవడానికి వస్తే పెళ్లికి, లేకపోతే పరలోకంలో ప్రియురాల. పరలోకానికి పంపించేటప్పుడు పడతారు కదా, పరదేశులము ప్రియురా, ఆ ప్రియులరా రెండు వెళదాం. ఎప్పుడు? జీవితంలో ఒకసారి కనబడే పాత్ర ఇది. దాంతో పోల్చాడు ఆయన. వెండి పాత్రగా ఉండొద్దు. బంగారు పాత్ర, బంగారు ప్రియ ఉన్నాయి. ఎప్పుడు వేస్తారు మీరు? ఉందా బంగారం? ఉన్నా చెప్పర్లే. ఇప్పుడు అయ్యగారు ఏదో స్లాబ్ వేయాలంటారు. మళ్ళీ లేదు కొన్ని వాళ్ళు ఉందన్నారంటూ అయ్యగారు ఎక్కడ అడుగుతాడు అని భయం మీకు కదండి. ఉన్న పెళ్లికో శుకార్యాలకో పబ్బాలకు వెళ్తే అప్పుడు తెస్తాం మనం దాంట్లో నుంచి. ఒకటో రెండో లేదా మనకేమి తీసుకునేంత ఉండవులే. తెలుసు కదా మన జీవితాలు కష్టంతో బ్రతికే జీవితాలు కదా, మనకి ఎక్కడ ఉంటాయని. కానీ ఉన్నదేదో ఎప్పుడు తీస్తాం? పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ. కొంతమంది ఉంటారు వాళ్ళు ఈ టైపు పండగకు వస్తారు, మరలా పండగ దాకా కనపడదు. పండగ కదండి, ఈ పూట అయినా మందిరానికి వెళ్ళకపోతే ఈ చెప్పుకోడు కూడా అలా చెప్తారు. ఏమంటే సంవత్సరానికి ఒక పండుగ రండే, మందిరానికి రండే, వస్తే ఓ మొదటి వద్దు రండే. ఇదేనా? ఆ ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడద్దు మనం. ఇంకో కర్ర పాత్ర ఉందట, దానిలో ఉండదు అన్నాడు. అది ఎలాంటిదంటే కొంచెం వేడి దిగితే చాలు ఏమవుతుంది? వాక్యం నుంచి కొన్ని గర్తింపులో కొన్ని హెచ్చరికలో వచ్చినాయి అనుకోండి, మొత్తానే ఉంటది. ఈ వేడి దగ్గర కానీ మాడిపోతుంది. నల్లగా అయిపోతుంది బొగ్గే. మేమే కనబడతాం పాత్రకి. ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తాడు. ఒక ఆవిడ అందేలాగే నన్ను, నేనే కనబడతానా నీకు ఎప్పుడు, నన్ను టార్గెట్ చేస్తావు అందే. కొంచెం 10వ తరగతి చదువుకుందండి. నిన్ను టార్గెట్ చేయడానికి ఏంటమ్మా నేసి నువ్వేంటి అసలు? దేవుడు వాక్యాన్ని చెప్పాలా లేదా? నీకు నచ్చిన చెప్పమంటావా, దేవుడు వాక్యం చెప్పమంటావా అన్న? దేవుడు వాక్యం చెబుతున్నావు కానీ మమ్మల్ని గుర్చెట్టి చెబుతున్నాం అంది. ఏం చేయాలి మరి? చెప్పాలి. వాక్యం ఎవరికండి? విశ్వాసం కాకపోతే
నాకు నేను చెప్పుకొని పోనా ఇక్కడ? మీకే కదా చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఈ కరపాత్రలు ఉంటాయి కొన్ని, ఇవి కొంచెం బాధ కలిగితే, వేడి తగిలితే చాలు సర్దుకొని వెళ్ళిపోవడమే. మరలా ఎప్పుడు అదంతా ఆర్థికంగా రాదు. ఇక మట్టి పాత్ర ఉంది, ఇది మామూలు కాదు. ఇంకెలాంటిదంటే మట్టే బంగారం అనుకుంటాం మనం. ఇది వర్షం వచ్చినా నానిపోద్ది, ఎండ తగిలినా పగిలిపోద్ది. కొంచెం సంతోషకరమైన శుభవర్తమానం ఏదని చెప్పాను, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, పొంగిపోతుంది, నచ్చగా అయిపోతుంది, చక్కగా పోవాలి. కొంచెం ఏదన్నా గద్దించామనుకోండి పగిలిపోద్ది అంతే. ఆ పాత్ర పోతే ఉంటాయా, ఉపయోగపడుతుంది ఆ పాత్ర. అందుకన్నాడు ఆయన, ఒరే నాయన, మీరు వెండిలాగా వద్దు, బంగారంలాగా వద్దు, కర్రలాగా వద్దు, మట్టిలాగా దేవుని చేతులు ప్రతి సత్కార్యమునకు ఉపయోగపడే పాత్రలాగా ఉండండి అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతిలో ఉంటే ఆయన ఎప్పుడు వాడుకుంటే అప్పుడు వాడబడే పాత్రగా ఉండన్నాడు. ఎప్పుడు ఉపయోగపడవలసి వస్తే అప్పుడు ఉపయోగపడమన్నాడు. ఎప్పుడు లోబడవలసి వస్తే అప్పుడు లోబడమన్నాడు. ఎప్పుడు గట్టికి వస్తే అప్పుడు విధేయత చూపమన్నాడు. ఎప్పుడు పరిచర్య చేయవలసి వస్తే ఆ పరిచర్యకు నీవు మనస్సు కలిగి చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుని యొక్క ప్రవర్తన అలాగ మారిపోయిందండి. ఒకప్పుడు నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి. నా ప్రవర్తనతో దేవుని సంఘాన్ని నేను పాడు చేశాను, గాయపరిచాను. నా ప్రవర్తనతో అనేకులు ఇదిగో హింసించబడడానికి నేను కారణమయ్యాను. కానీ ఇప్పుడైతే క్రీస్తుకు దాసుడయ్యాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు దేవుని పని తప్ప మరొక పని లేదు. చేస్తే దేవుని పని చేస్తాను. అదే తన యొక్క బాధను, వ్యాధను వ్యక్తపరుస్తుంటాడు. నేను బ్రతికితే దేవుని కోసం, బ్రతుకుతా చావైతే లాభమే. దేవునికి స్తోత్రం. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. ఎప్పుడు వస్తుంది ప్రవర్తన మనకి? దేవుడు అలా ప్రవర్తించి చూడు. దేవుడు 14 పత్రికలు రాసినటువంటి పౌలు మహాభక్తుడు కొన్ని వందల సంఘాలకు అధిపతి అయ్యాడు. అంతేకాదు దేవుడు అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించాడు. దేవుని బిడ్డవై ఉండి నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క సమర్పణతో దేవుని యొక్క నడిపింపబడుతుంది. ఈ రోజు ఇంకా నీ ప్రవర్తన సరిదిద్దబడకపోతే, నువ్వు లోకంలో మనం చూస్తున్నప్పుడు మన ప్రవర్తన వారికి అభ్యంతరకరంగా కనబడుతూ ఉంటే మనం ఇంకెప్పుడు దేవుని మనం ఏం పరుస్తాం? ఆలోచించండి పిల్లరా. ఆ సమయం ఇక్కడికి చాలా అయిపోయింది. ఇంకో పావుగంట ముగించాలి. ఇంకా 7 పాయింట్లు ఉన్నాయి. ఏం చెప్పాలా? దేవుని స్తోత్రం. మా సోదరుడు రాజుబాబు అంటున్నాడు, చెప్పండి అయ్యారు అంటున్నాడు. మీకు నిద్ర రాదనే అనుకుంటున్నాను నేను. స్తోత్రం. మీరు నిద్ర పోవటం కనుక నేను చూశానంటే ఏం చేయాలి? దుకాణం సర్దేయాలి. స్తోత్రం. మీకు నిద్ర రాదు నాకు తెలుసు, ఎందుకంటే దేవుని ఆత్మ పనిచేస్తా ఉంది. దేవుని స్తోత్రం. 3వది విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు. ఏమంటాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పరిశుద్ధతలోను మాదిరిగా ఉండమంటాడు. మంచిది పిల్లగా. విశ్వాసాన్ని చూద్దాం, ప్రేమను కూడా ఒక మాటతో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 3 చెప్పే 3 విషయాలకు వెళదాం. దేవుని స్తోత్రం. విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉంది పిల్లగా. వారి యొక్క జీవితంలో విశ్వాసం అనేటువంటి మాట ఎంత క్రియాశీలకంగా పనిచేసిందంటే వారి జీవితంలో దేవునిగా, ఇక దేవునిని నమ్మినటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీదే పరిపూర్ణంగా ఆధారపడేటువంటి మనస్సు కలిగి, ప్రవర్తన కలిగి జీవించారు. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయం మొదటి భాగానికి వచ్చేటప్పటికి భక్తుడు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఒక మాట చెప్పాలి అంటే పౌలు భక్తుడే హెబ్రీ పత్రిక రాశాడని కొందరు భక్తుల యొక్క ఉద్దేశం. ఆ మాట శైలి, ఆ ప్రవర్తన లేక రాయబడిన విధానం చూస్తే పౌలు భక్తులాగానే ఉంది కనుక అందుకే పౌలు భక్తుడు అంటున్నాను. పిల్లరా, వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో ఈ హెబ్రీ పత్రిక ఎవరు రాశారని గ్రంథకర్తను గురించి అక్కడ రాయబడలా, ఆ రాసిన శైలిని బట్టి చెప్తున్నాను. పిల్లరా గమనించండి, అక్కడ రాయబడినటువంటి మాటలో చూస్తే పౌలు భక్తుడు ఎంత గొప్ప సాక్షి సమూహము అని చెప్తూ అంటాడు, వారి అడుగు జాడలలో మనం నడవాలన్నాడు.
దేవుని స్తోత్రం. ఎవరు అడిగి జాడలు? మన ముందున్నటువంటి మాదిరికరమైనటువంటి విశ్వాస వీరులు ఉన్నారే, వారి అడుగు చాడల్లో మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. చిన్న సమస్య వస్తే చాలు పిల్లరా, మన జీవితంలో అల్లాడిపోతాం. విశ్వాసం ఏమైపోతుందో తెలియదు, మన నమ్మిక ఏమైపోతుందో తెలియదు. కానీ భక్తులు వారి జీవితాల్లో విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ రాస్తే అద్భుతమైనటువంటి కార్యాలు రాయబడ్డాయి భక్తుల జీవితాల్లో. అందరి గురించి నేను చెప్పలేను, కానీ దేవుడు ఒక మాట చెప్తాను. హనోకు దేవునితో నడవటానికి విశ్వాసమే కారణం. దేవుని స్తోత్రం. అతడు దేవునితో నడిచెను కనుక అతడు లేకపోయాను అని రాయబడింది వాక్యంలో. దేవునితో నడవడం ప్రారంభించాడు, దేవునితోనే కలిసి వెళ్ళిపోయాడట హనోకు. దేవుని పిల్లరా, ఆ నడవటానికి ఆ రోజుల్లో దేవుని కూర్చున్న అవగాహన కూడా లేదు, దేవుని కూర్చున్న వర్తమాన ఉపదేశాలు కూడా లేవు. మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుని గురించిన అవగాహన లేదు, కానీ అక్కడ నోవాహును మాత్రమే దేవుడు చూశాడట, నిందారహితుడు అని చూశాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు నోవాహు నీతిమంతుడిని చూశాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా అతడు ఒక ప్రత్యేకత కలిగిన వాడిని దేవుడు చూశాడు. అందుకే నోవాహుతో మాట్లాడుతున్నాడు, నోవాహు ప్రళయం రాబోతుంది, నేను భూమిని చేసినందుకు నేను సంతాపడుతున్నాను, ఈ ప్రజలను సిద్ధపరిచినందుకు నేను దుఃఖపడుతున్నాను, వీరి యొక్క ప్రవర్తన బాగోలేదు, వీరి యొక్క జీవితాలు బాగోలేదు, వారందరూ కూడా భ్రష్టత్వానికి అప్పగించబడ్డారు, నేను ఒక్కమారే ఈ భూమిని నాశనం చేయబోతున్నాను, కనుక నీవు నీ కుటుంబం సిద్ధపడమన్నాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి నోవాహు దేవుని మాటలు నమ్మి దేవుని నామాన అక్కడ ఉన్నందరికీ కూడా స్వార్థ ప్రకటించడం ప్రారంభించారు. కానీ ఒక్కడు కూడా విధేయత చూపలేకపోయాడు. కానీ రక్షణ ఓడలోనికి నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే ప్రవేశింపబడ్డారని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ జీవరాశిలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా జతలుగా ఆ ఓడలోనికి పంపిస్తే ఆ పంపించడానికి కారణం ఏంటో తెలుసా? నమ్మిక, విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసమే వాడను తయారు చేయడానికి కారణం. జల ప్రళయం అంటే తెలియదు, వర్షం అంటే తెలియదు. ఏదో ప్రళయం రాబోతుందంటే ఆ మాటలు నమ్మదగినవి కావు. అక్కడ ఉన్నటువంటి ఆ కాలపు ప్రజలందరూ కూడా ఇదిగో నోవాహు యొక్క మాటలను పిల్లలు ఎగతాళి చేసిన వారే. వర్షమా? అది ఎలాగొస్తుంది? ఇదిగో ఇక్కడ ఈ వాడ తయారు చేస్తున్నాడు భూమి మీద, దీని వలన ఏంటి ప్రయోజనం? ఏ సముద్ర మార్గానికి వెళితే వాడు కావాలి, కానీ ఇక్కడ ఎందుకు అనుకున్నారు? కానీ దేవుని పిల్లరా, ఇదిగో అతడు చెబుతూ ఉండగానే ఆకాశము తెరవబడి భూమి నెరవేర్చడం జరిగింది. పిల్లరా, ఇదిగో మహాభయంకరమైన ప్రళయం వచ్చింది. అది దేవుని చూసి నమ్మాడు అంటే నా దేవుని మాట విని నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ ఎన్ని మాటలు వింటున్నావు? నీ శ్రమలో, నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో నీ దేవుడు నీకు సహాయం చేయగలిగిన నమ్మిక నీకుందా? దేవుని వాక్యం 11వ అధ్యాయం చివరి భాగానికి వెళితే పిల్లరా, వారందరూ కూడా ఎన్ని శ్రమలు అనుభవించాడు. అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామా ఇదిగో నేను చూపించబో దేశాలకు బయలుదేరి వెళ్ళమంటే అబ్రహాము తన అరికాలు మోపుటకైనను స్థలము లేనివాడు. దేవుని పిల్లరా, సర్వ భూమండలములోను ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విశ్వాసులకు తండ్రిగా దేవుడు సిద్ధపరచగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భాగ్యం? దేవుని స్తోత్రం. పిలిచిన పిలుపుకు లోబడ్డాడు అంతే, విధేయత చూపించాడు అంతే, తన ప్రయాణాన్ని సాగించాడు. పిల్లరా, ఈ పవిత్రమైన మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మాటకు లోబడి విశ్వాసం ఉంచగలిగితే చాలు. వాక్యం అంటది, నువ్వు విశ్వాసంతో ఇదిగో నువ్వు ప్రార్థిస్తే కమల చెట్టు ఇక్కడ నుండి సముద్రంలో పడుతుంది అన్నాడు. ఆవకిందంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుతాలు చూడగలుగుతా ఉన్నాడు. మన జీవితంలో విశ్వాసం అనేది, నమ్మిక అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. ఏ విషయంలోనైనా దేవుడు నన్ను సంరక్షించగలడు, నన్ను కాపాడగలడు, నువ్వు నమ్మాలి. అగ్ని గంధకాలంలో వేయబడినటువంటి, అగ్నిగుండంలో వేయబడినటువంటి వేషకు జగకు అబద్ధగోలు ఏమి నమ్మారండి? మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట అంటారు. రాజా, ఈ మండుచున్న వేడి గల అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒక్కవేళ మా దేవుడు రక్షించకపోయినను మేము నీవు నిలవబెట్టిన ప్రతి ఒక్క మొక్కనే మొక్కం. దేవుని స్తోత్రం. ఏమంటే వాళ్ళ నమ్మకం ఏంటండి? నా దేవుడు వచ్చి మమ్మలను రక్షిస్తాడు. ఉందా నమ్మకం? ఉందా విశ్వాసం? విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమన్నట్టుకు రుజువై ఉన్నదంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం. కనబడనివి ఉందని నమ్మడమే. నువ్వు పరలోకం కొరకు మనం సిద్ధపడుతున్నప్పుడు లేదా నువ్వు చూసావా? పరలోకం ఎక్కడుందో నీకు తెలుసా? ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసా? లేదు, మన ప్రభు చెప్పాడు అంతే.
మీరు ఈ లోకాన్ని విడిచి ఒక రోజున నా రాజ్యానికి రాబోతున్నది నిరూపమైన పట్టణం. ఆ పట్టణంలో మీరు సదాకాలం నివసించబోతు యుగాయుగములు దానిలో మీరు ఉండబోతున్నారు అన్నాడు. నమ్మామంతే, నమ్మి ప్రయాణం చేస్తున్నాం. అందుకే ప్రభు కూడా శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, చూచి నమ్మిన వారికి చూడక నమ్మిన వాడు స్తోత్రం. మనం చూడలేదు పిల్లలు ఏం జరగబోతుందో, కానీ నా దేవుడు ఇచ్చాడు మాట, నిశ్చయముగా మనం ఆ రాజ్యం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం నీకుండాలి. ఎవరైనా సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే నువ్వు మొదట నమ్మవలసింది ఎవరో తెలుసా? మనం నమ్మాలి. వారికి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే, ఇది క్యాన్సర్, భయపడద్దు, దేవుడు స్వస్థపరుస్తాడు, రండి మా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మేము ప్రార్థన చేస్తాం, నా దైవజనులు ప్రార్థన చేస్తారు, రండి నిశ్చయముగా మా దేవుడు ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి క్యాన్సర్ కణాలను అగ్నితో కాల్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పగలవా? చెప్పాలంటే మొదట మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారు. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, పిల్లగా మీరు రక్షింపబడిన నాటి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తుంటాడు మీ జీవితంలో? లెక్కకు మించిన అద్భుతాలు మీరు చూడలేదా? ఇవాళ ఒకవేళ చెప్పవలసి వస్తే, ఒక్కొక్కటిగా మనం సిద్ధపరచవలసి వస్తే, దేవుడు పిల్లరా మన తరం కాదు, రక్షింపబడిన నుండి ఇప్పటి వరకు ఎన్ని మర్చిపోయి ఉంటామో, కానీ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు మన జీవితంలో చేసిన దేవుడు ఒక అన్యుడి కుటుంబంలో బలహీనతను తగ్గించలేడా? ఆ కుటుంబంలో క్షేమాన్ని ఇవ్వలేడా? నమ్మండి, మొదట మనం సూచించాలి. దేవుని పిల్లరా, మనమే ఏదైనా చిన్న సమస్య వస్తే మనం దాని కోసం ప్రయాసపడి పరుగులు పెడుతుంటే ఇక దేవుని నామానికి ఎక్కడ మహిమ వస్తుంది? దేవుని మీద ఆధారపడండి పిల్లరా. పాము గరిసింది, పాము గరిస్తే దేవుని కట్టలు పాము, అది ఆ భర్త ఆవిడ భుజాన అంటే ఒక చెయ్యి భుజం మీదకి లాక్కొని నడు మీద చేసుకొని ఈడ్చుకోని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేశాడు. నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. తీసుకొచ్చి అలా పడేశాడు. నేను అడిగాను, ఏంటయ్యా ఇక్కడ తీసుకొచ్చావు అని అడిగితే, ఏంటి అలా తీసుకొచ్చి ఏమైందని అడిగాను. అయ్యారు పాము గరిసింది అన్నాడు. ఏ పాము అన్నా? ఉన్నాను అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, దాన్ని కొట్టాడేమో, అది చచ్చింది అక్కడ, దాన్ని తీసుకొచ్చాడు. ఈ మాత్రం ఉంది, ఏదంతలా ఉంది, అంతే తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ వేసాడు. మా పక్కన మా సంఘ పెద్ద ఉన్నాడు, దాన్ని ఇంటాడు చూసి పామయ్య గారు అన్నాడు. అని అంటాడు, బెక్కి చచ్చిపోతారు అయ్య గారు అంటున్నాడు. ఎలా చచ్చిపోతారట? బెక్కి చచ్చిపోతారు అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా మనసులో కూడా ఉంది, ఏమన్నా తెలుసా? నేను ఇక్కడే తీసుకొచ్చేది, హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. ఇప్పుడు ఏమన్నా అయిందంటే ఊరంతా చూస్తేస్తుంది, నన్ను ప్రార్థన మీద చంపేశాడు, నన్ను చంపేస్తారు కదా అని నా మనసులో ఉంది. కానీ దేవుడు లోపడేమో ఆలోచన వస్తుంది, కానీ మనసు అంటుంది చెయ్యి ప్రార్థన అంటుంది. పిల్లగా సాయంకాలం 6 గంటల ఆ సమయంలో ఇది జరిగింది. ఇది పిడకలు తెరుతుందంట, పిడకల గూళ్ళ నుంచి. ఇప్పుడు కాదు రండి, 15 ఏళ్ళు అయిపోతుంది. దేవుడు పిల్లగా నేను వచ్చి కొత్తది, నాకు భయం. ఆ పిడకలు తెరుతుందట. ఆ పిడకల్లో నుంచి అది ఎక్కడుందో వచ్చింది, గుర్తింది. ఇదిగో ఇక్కడే కలిసిందండి, ఆ ఘాట్లు కనబడుతున్నాయి. నాకేమో భయం వస్తుంది, కానీ సంఘ పెద్ద భయపెట్టేస్తున్నాడు ఓ పక్కన. ఇక నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఈలోపు ఇంకో సహోదరు వచ్చింది, అయ్యగారు పెద్ద అయ్యగారే తాజ్ తీసుకొస్తేనే చాలా మంది బతికారండి ఇక్కడ అంతే. అప్పుడు ఇంకొక ధైర్యం వచ్చింది. గొప్ప దైవజనుడు చేసిన పరిచర్య, ఆయన నామానికి అవమానం రానివ్వడం, నమ్మా, విశ్వసించా. ఆ సాయంకాలం ప్రార్థన చేయడం మొదలెట్టా. 9 గంటల వరకు ప్రార్థన చేస్తున్నా. అయ్యా అంటది, ఎవరమయ్య అంటున్నాను, నేను లేకో కూర్చో అంటున్నాను, ప్రార్థన చేయ అంటున్నాను. 9:30 దాకా చేసిన తర్వాత అందే, అయ్యా కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఆగలే ఇలా తింటాను అంతే. అలాగే ఆయన నన్ను, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఏమన్నా ఎక్కడ కూర్చోంటే ఆయన అన్నాడు, సత్తే ఇటు నుంచి ఇటు సమాధికి తీసుకెళ్తా, బతికితే ఇటు నుంచి ఇంటికి తీసుకెళ్తా, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వదిలేశాడు. అక్కడ వదిలేసి వెళ్ళిపోయి బయట కూర్చున్నాడు. చవడకుండు వెలగంటాడు చక్కగా ఎంత. ఇప్పుడు లేండి, వెళ్ళిపోయాడు. మళ్ళీ సెంటర్లో కూర్చొని పేపర్ తీసి చదివాడండి. మా యేసుబాబుకు తెలుసు, అదే మన రామకృష్ణ ఇంటేదరా, మన అద్దెకుంటి పడి ఇంటేదరా ఉండేవాడు కదా. నేను రెచ్చిపోయాడు, వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. రెండుగా సత్తే సమాధికి తీసుకుపోతా, బతికితే ఇంటికి తీసుకెళ్తా. పిల్లలు లేరు పాప వాళ్ళకి, లేదా ప్రార్థన చేయండి అనేసి వదిలేశాడు. లేదా 9:30 దాకా ప్రార్థన చేసిన కంటే వెళ్తానంటే, ఈలోపు నరసింహస్వామి అని పిలిచా, వచ్చాడు. కొంచెం ఆకలిస్తున్నాడే, సరే ఇంటికి తీసుకెళ్తాను, ఏం వండలేదు అయ్యారు అన్నాడు.
ఇది ఒక పాస్టర్ గారికి చెప్పా, ఆవిడ మొదలుంది, తీసుకొచ్చాం, ఇచ్చాం, వెళ్ళింది, తిన్నారు. నాకేమో ఆ వెనకమాలే ఉండేవాడు. నేను కూడా ఆ రాత్రి అంతా మా ఇద్దరికి నిద్ర లేదు. మాకు భయం వచ్చేస్తుంది. ఏడు వినపడుద్దా, ఏమన్నా శబ్దం వినపడద్దా, ఏమన్నా గలిబిలు వస్తుందా, కిటికీ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాం మేము, ఏమైనా వినపడుద్దేమోనని. లేదా ఎప్పుడు నిద్ర పట్టిందో మాకు తెలియదు, నిద్రపోయాం. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకున్నాం. ఏ గలిబిలు లేదు. 6:30 వేడైంది. బయటకు వచ్చి నరసింహస్వామి ఆయన అప్పుడే అట్లా చదువుతున్నాడు. ఎలాగుంది అన్న. పనికిపోయిందయ్యా అన్నాడు. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళింది? పనికిపోయిందయ్యా అన్నాడు. పనికి వెళ్ళిందా అన్న? బాగలేదు కదా, ఉన్నాయి పోయేవి కూడా అన్న. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఆ భర్తకున్న విశ్వాసం చూడండి. బ్రతికితే ఇంటికి, చచ్చిపోతే సమాధికి. ఆ విశ్వాసం ఆవిడ బ్రతికించిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మన విశ్వాసం మన ముందున్నటువంటి తరం యొక్క మాదిరి అది మనకు ఉండాలి పిల్లరా. మేషకు షడ్రకు అబేద్నెగోల విశ్వాసం ఎక్కడది? సింహాల బోన్లో వేయబడినటువంటి దానియేలు విశ్వాసం ఎక్కడది? అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసం ఎక్కడది? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళారు. దేవునిలా ఆ విశ్వాసం నీకుంటే ఇవాళ నిన్ను వెంబడించే వారు ఎంతమంది అండి? దేవునికి మహిమ కలుగునుగాక. రాజ్యమే అందండి. ఏమన్నా తెలుసా? ఈ మేషకు షడ్రకు అబేద్నెగోల దేవుడే, దేవునికి స్తోత్రం. ఇదిగో దానియేలు ఆరాధించు దేవుడు. మనం ఇంకెవ్వరిని ఆరాధించడానికి వీలు లేదని సింహాసనం మీద నుండి రాజు తీర్మానం చేశాడండి. రాజ్యాలు మారినాయి కానీ వారు మారలా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ నా విశ్వాసం? ఈ పగటి వెళ్ళి జ్ఞాపకం చేస్తున్నా, నీ విశ్వాసాన్ని నువ్వు బలపరచుకో, నీ విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరచుకో. ఎందుకంటే నీ దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన నిత్యంగా అద్భుతాలు చేసే దేవుడు. కనుకనే దేవుని భాగ్యంగా ఇవి కనబడాలి. ఇదిగో ఆమె విశ్వాసురాలయ్యా. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె దేవుడిని నమ్ముకుంటది. ఈ విశ్వాసం, ఈ మాదిరి లోకానికి కనబడాలి పిల్లరా. బయటికి కనబడే గుణ లక్షణాలు ఇవే. 1 మాటలో మాదిరి, 2 ప్రవర్తనలో మాదిరి, 3 విశ్వాసములో మాదిరి. దేవునికి స్తోత్రం. ఇవి ఎక్కడ కనబడాలి? బాహ్య సౌందర్యం బయటికి కనబడాలి, అందరూ చూడాలి. మీకు అర్థమవుతుందా? లోకమంతా ఈ గుణాలు చూడాలి. ఆవిడ మాట మృదువైన మాట, సహోదరుడు మాట మృదువైన మాట. ఆవిడ మాట్లాడితే తేనెలు ఉలికినట్లుంటుందయ్యా. వారు మాట్లాడితే హృదయాలు తెప్పరిల్లుతాయ్యా. ఇదిగో లోకం మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడరయ్యా. లోకస్తులు మాటకు అబద్ధం చెప్తారయ్యా. కానీ దేవుడి పిల్లలు మాట్లాడరయ్యా. చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. వారి మాటల మాదిరి కలిగిన వారు, ప్రవర్తనలో మాదిరి. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వారి తలంపులు వేరు, వారి నడవడిక వేరు. చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. 3గా విశ్వాసం. వారి నమ్మకం వేరే. వారి దేవుడు గొప్ప దేవుడు, ఆయన కనికరము గల దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అని లోకము విశ్వసించాలి, నమ్మాలి. లోకం మనం చూస్తే ఈ గుణ లక్షణాలు కనబడాలి. ఆ తర్వాత 2 మాటలు తెలుసు, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు కూడా దేవుడిని మహిమపరచలేని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి పిల్లల, యథార్థత ఉండాలి. దేవుడి లోకం చూడాలి మనల్లో. దేవుడి వాళ్ళ పవిత్రులు పాపానికి లోబడే వారికి కాదు, వాళ్ళు పవిత్రులు దొంగతనం చేసే వారికి కాదు, వాళ్ళు పవిత్రులు చేతి వాటం వాళ్ళలో ఉండదు. ఇది చెప్పగలగాలి పిల్లల. లోకానికి అర్థం కావాలి ఈ ప్రవర్తన. దేవుని బిడ్డలారా చూడండి, ప్రేమించే విషయంలో మనం ఎక్కడ కూడా క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పది ఆయన చెప్తాడు పిల్లరా. ఇదిగో యోహాను సువార్తలో మనకు కనబడుతుంది ఆ మాట 3:18-16లో. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడి లోకమును ఎంతో ప్రేమించను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమలో ఇంత అని చెప్పడానికి కొలతలు ఉన్నాయా? కొలతలు లేని ప్రేమించాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినంతగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం.
ఈ పవిత్ర జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమను మన లోకానికి చూపించే వారమై ఉండాలి. లోకం మనం చూస్తే వీళ్ళు ప్రేమ కలిగిన వ్యక్తులని చెప్పగలగాలి, వీళ్ళు పవిత్రత కలిగిన వ్యక్తులని చెప్పగలగాలి, వీళ్ళు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులని చెప్పగలగాలి, వీళ్ళు మాదిరి కలిగిన వ్యక్తులని చెప్పగలగాలి, వీరు మాటలో మాదిరి ఉందని చెప్పగలగాలి. అట్టి గుణ లక్షణాలు ఇదిగో కేదారు వారి గుడారముల వలె, కేదారు వారి గుడారాలు బాహ్య సౌందర్యం కలిగినవి, బాహ్యంగా ఇవి కనబడాలి. రెండవది సొలొమోను యొక్క నగరు తెరలు వలె. దేవునికి స్తోత్రం. ఇది ఆంతరంగిక సౌందర్యం. ఎప్పుడు కనబడక్కర్లా, కనిపించాల్సిన ఏమో కనబడినివ్వండి, అవసరం లేని మాత్రం బాగా చూపిస్తాం మనం. అది ఆ హృదయంలోనే ఉండాలి, అవి మన లోపల మాత్రమే ఉండాలి. ఎవరు దాన్ని గుర్తించక్కర్లేదు. కానీ అవి మాత్రమే ఇవాళ క్రైస్తవ సమాజం వల్ల మారిపోయిందండి. వాటిలో మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా, చూడండి. సొలొమోను తెరలు, ఆంతరంగిక జీవితం. మొదటిది ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. త్వరగా చదవండి, నేను త్వరగా ముగింపుకు వస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. 6 మీరు ప్రార్థన చేయనప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయము. చాలు. అప్పుడు మీ పరలోకమందున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా చేయాలంటే ప్రార్థన? మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయి. మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం? అదే భాగాల్లో మనం చదివితే లేదా కొందరు ప్రార్థన చేస్తారట ఎక్కడ? సంత వీధుల్లో. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తారట ఎక్కడ? 4 రోడ్ల కూడలిలో. ఏమిటారా? మనం ప్రార్థనా పరులమని ఎవరికి తెలియాలి? స్తోత్రం. కొంతమంది ఉంటారు పిల్లరా, ప్రార్థన మాకంటే పెద్ద ప్రార్థనా పరులు లేరు అన్నట్లుగా కనబడతారు, కానీ జీవితంలో ఉండదు అది. బలిపీఠం పట్టుకుంటేనే ప్రార్థనట, లేకపోతే ప్రార్థన చేయలేరంట కొంతమంది. ఏంటో కొంతమంది ప్రార్థన అనగానే రోడ్డు మీద కూడా మోకాలు వేసేస్తారు. తప్పేం కాదు, అది తప్పంటలేదు. కానీ అసలు అది అంతరంగిక జీవితం అండి. అది ప్రార్థన అంటే దాని అర్థం ఏంటి? దేవునితో సంభాషణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడేటప్పుడు 4 నుండి మాట్లాడక్కర్లా, 10 మందిలో ఉండి మాట్లాడక్కర్లా. అది అవసరమే. ఆ ప్రార్థన చేయొద్దంటలేదు నేను. ఇప్పుడు సంఘం ఉంది, సంఘంలోకి వచ్చేదో ప్రార్థన అన్నాం అనుకోండి, అయ్యగారే రాసేవి చేసుకోమని నేను ప్రార్థన చేయను. నీకంటే మురుకులు అనుకోవట్లేదు. కొంతమంది ప్రార్థన చేయమంటాం. ఆరాధన అయిన తర్వాత స్త్రీలు ఉండో పురుషులు ఉండో ప్రార్థన చేయండి, క్లుప్తంగా చేయండి, ఇప్పుడు జరిగే పరిచయం ఒక ప్రార్థన చేయండి అంటాం. వీళ్ళు మొదలెడతారు ప్రార్థన. మొదలరే ఏ ప్రార్థన? అసలు ఉన్న అవసరం కోసం చేయరు. ఏం చేస్తారు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు ప్రార్థన. అది ఏం ప్రార్థన లేదు. మాకు మామ ఉండేది, ఆవిడకి ప్రార్థన ఇవ్వాలంటే భయం నాకు. కానీ ప్రార్థన చేసే విషయంలోనండి పలికిన మాట పలకకుండా చేయగలిగేది. ఒక ఆల్రెడీ ప్రేయర్లో ప్రార్థన ఇస్తే 12:15 ఇచ్చానండి, 3 అయింది ప్రార్థనలే. 3 అయింది, 12:15 ప్రారంభించింది ప్రార్థన. నేను అమ్మా ముగించంటే ఎంటలేదు, ఇక అంటలే. ప్రార్థన చేస్తానే ఉంది. మిగిలిన నన్ను నిద్రపోయారు. అంటే అర్ధరాత్రి ఎవరు మెలుకుంటాడు? ఒక తర్వాత ఒకటి చేపిస్తూ ఉంటే ఆవిడ చేసిన ప్రార్థన నువ్వు చేయమ్మా అంటుంటే మెలుకొని అవుతుంది. కానీ ఈవిడ మొదలెట్టింది వదలదే ప్రార్థన. ఇంకా ఇలాగా కొంతమంది ప్రార్థన చేయటం చాలా మంది జీవితాల్లో నేను చెప్తున్నానండి, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఇంకొక మాట చెప్పనా? ఈ ప్రస్తుత కాలంలో ప్రార్థనా జీవితాలే చచ్చిపోయాయి. కొంతమంది జీవితాలు అసలు ప్రార్థనే లేదని. కొందరు పట్టుకుంటే వదలరు ప్రార్థన, కొందరు ఉన్నారు అసలు ప్రార్థనే ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా మీకు? రహస్య ప్రార్థన ఉందా?
వేకుని లేచే ప్రార్థన ఉందా? వాక్యం అంటుంది, ఒక మాట చదువుతారా? విలాప వాక్యాలు 2:19 చూడండి. విలాప వాక్యాలు 2:19. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నా సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని పిల్లరా, ప్రార్థన ఎప్పుడు లేవాలి? రేయి మొదటి జామున లేచి మొరపెట్టు. నీ పసిపిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘక్షేమం కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు, దేశ సంరక్షణ కొరకు చెయ్యి. దేవుని మందిరంలో ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. దేవుని పిల్లరా, ప్రార్థన జీవితం కొదవైపోయింది. ఇవాళ మోకాళ్ళ అనుభవం లేదు. దేవుని పిల్లరా, ప్రార్థన చేయవలసి వస్తే ఇవాళ దేవుని మందిరంలో ప్రార్థన చేయండి అంటే చేసే వాళ్ళే చేస్తారు తప్ప మిగిలిన చేస్తారా? కొంతమంది ఉంటారు, జీవితంలో ప్రార్థన చేసిన అనుభవం నాకు కనబడలేదండి. 22 సంవత్సరాల్లో ఈ పరిచర్యలో పిల్లరా, మా సంఘంలో కొంతమందిని చూస్తాను, అసలు వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేసినట్లుగా నేను చూడలా. ఎప్పుడు ప్రార్థన చేసినట్టుగా చూడలా. అదేమంటే అంటారు, ఒకడున్నాడు నాకు సహోదరుడు, అంటే ఎలా నువ్వు అసలు ప్రార్థన చేయలేదంటే, ఐగురు మీరు చూసేటట్టు చేస్తాను ఏంటండి. మరి ఎప్పుడు చేస్తానంటే, నేను బండి మీద వెళ్తున్నప్పుడు చేస్తానండి. ఎప్పుడంటే అండి, ఇటు బండి మీద వెళ్తా ప్రార్థన చేస్తాడంటే, ఇటు సైకిల్ తొక్తా ప్రార్థన చేస్తాడంట. మరి ఆడుకునేటప్పుడు రా పక్క ఆడుకుంటాను ఉంటానండి, స్తుతిస్తాను ఉంటానని అంటారు. ఏంటండి ఇది ప్రార్థన? ప్రార్థన అంటే ఏంటో తెలుసా అండి దేవుని పిల్లరా, నీవు నీ దేవుడు తప్ప పరిసరాలను గుర్తించనదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు ప్రార్థన చేశారండి, వాళ్ళు మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేశారు, వారి ముఖ వచ్చెసలు వెలిగాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది అంతరంగ జీవితంలో ఉండాలి. ఇది బాహ్యంగా కనబడేది కాదు, మనుషులందరికీ చూపించేది కాదు. దేవుని పిల్లరా, నీ హృదయంలో ఉండాలి పశ్చాత్తాపం, నీ హృదయంలో ఉండాలి విజ్ఞాపనం, నీ హృదయంలో ఉండాలి దేవునితో సంభాషణ, నీ హృదయం బద్దలవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందండి. దేవుని పిల్లరా, మీరు గమనించండి, చాలా వేదన కలిగించేటువంటి పరిస్థితులు కూడా ప్రార్థన వలన మార్చబడ్డాయి. నినవే పట్టణము భయంకరమైన దుర్గతికి అప్పగించబడుతుందన్న వార్త ఒక్క రోజు ప్రయాణంలో ప్రకటించాడు యోనా. 3 దినముల ప్రయాణం అంత దూరం ఉన్నటువంటి యోనా, ఆ నినవే పట్టణంలో యోనా ఒక్క రోజు ప్రయాణంలో ప్రకటిస్తే ఆ రోజులో తిరిగినటువంటి ప్రాంతపు వాసులందరూ కూడా వారి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని ఏడ్చారని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆ తదుపరి ఆ వార్త ఆ పట్టణం అంత దావానంలాగా వ్యాపిస్తే ఆ వార్త రాజు దగ్గరికి వెళ్ళిందండి. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఇదిగో మంత్రిని పిలిచి అడిగాడు, ఏంటి పట్టణ సమాచారం ఏంటంటే, మంత్రి చెప్పాడు, అయ్యా ఏంటో తెలియదు, పట్టణం అంతా కూడా బూడిదలో కూర్చున్నారు, గోడ పెట్టుకున్నారు, ఏడుస్తున్నారయ్యా, ప్రార్థన చేస్తున్నారయ్యా. అంటే ఏంటయ్యా సమాచారం అంటే, నాకు అందిన సమాచారం ఎవరో ప్రవక్త వచ్చాడట, ఆ ప్రవక్త వచ్చి పట్టణంలో ప్రవేశించి ప్రకటించాడట, దుర్గతి రాబోతుందని వార్త చెప్పాడట. అందుకే ప్రజలందరూ కూడా బూడిదలో కూర్చొని కన్నీరు కాచి ప్రలాపిస్తున్నారని చెప్పాడు. ఆ వార్త విన్నటువంటి రాజు, ఎవరయ్యా, ఎవరో వచ్చి చెప్తే వింటారా? నేను రాజుని, పరిపాలకుడిని, పోషించేవాడిని, సంరక్షించేవాడిని ఉన్నాను కదా. ఎలాంటి శత్రువులను ఎదుర్కొనే ధైర్యం నా దగ్గర ఉంది, సైన్య సమూహం నా దగ్గర ఉంది. మీరు ఎవరికి భయపడక్కర్లా, లేదండి, శుభ్రంగా తినండి, తాగండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి చెప్పవలసిన రాజు అన్నాడు. వెంటనే తన సింహాసనంలో దిగాడని వాక్యం చెప్తుంది. తన రాజవస్త్రం తీశాడట, ప్రక్కన పెట్టాడట, తన కిరీటాన్ని తీశాడు, ప్రక్కన పెట్టాడు. ఇదిగో బూడిదలో కూర్చున్నట్లు గోడు పట్టి కట్టుకున్నాడు. దేవుని పిల్లరా, ప్రలాపించి ఏడవడం ప్రారంభించాడు. దేవుడి పిల్లరా, వాడు ప్రార్థించిన ప్రార్థనను చూసి ఆ దేవుడు వాగ్దానం పంపాడు. పిల్లరా, ఇదిగో చక్కని ప్రవచన వాక్కును పంపాడు. యోనా, ఇదిగో ఈ నినవే పట్టణ వాసులు పశ్చాత్తాపడి కన్నీరు కాచి ప్రార్థించడం చూసి తిని నేను పంపుతానన్న దుర్గతిని పంపక నేను మాని తిని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుర్గతి రాబోతున్న వార్త నీకు తెలుస్తుందా?
భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయన్న వార్త నీకు అర్థమవుతుందా? రాబోతున్నటువంటి కాలం క్షేమకరమైనది కాదు అనేటువంటి వార్త నీకు అర్థమైతే నువ్వు కన్నీటితో ప్రార్థన చేసే అనుభవానికి రావాలి. వ్యక్తిగతమైన ప్రార్థన చేసే అనుభవానికి రావాలి. నీ తలుపులు మూసి నీ కన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీ గదిలోనికి వెళ్ళి నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయి. యవనస్తుల కొరకు ప్రార్థన చేయి. నీ భర్త మారు మనసు కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని బట్టి వేధిస్తున్నటువంటి అప్పుల కొరకు ప్రార్థన చేయి. నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు ప్రారంభిస్తే, లేక నీ గదిలో ఒంటరిగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షిలోహు మందిరంలోకి వచ్చిన పిల్లరా హన్న ఇదిగో ఒక స్తంభం దగ్గర కూర్చొని కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తుంది. అప్పటి వరకు ఉన్న నింద ఆమె జీవితంలో తొలగించబడిపోయింది. హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఉండాలి. ఇది లోకానికి చూపించక్కర్లా. మీ హృదయంలో ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతి అర్పించగలిగిన మనస్సు నీకు ఉన్నప్పుడు దేవుడు నీ ప్రక్కన తన దూతలను నిలిపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఉపవాసం. ఏంటండి ఇది కూడా? ఉపవాసం ఉన్నామంటే చాలు, అందరికీ చెప్పాలి, లోకమంతా చాటాలి. నేను ఒక పాస్టర్ వచ్చారు నా దగ్గరికి. ఓ పరిచర్లో ఉన్నాం. ఆ పరిచర్లో వచ్చాడు. భోజనం చేయండి పాస్టర్ గారు అన్న. నా చెవిలో చెప్తున్నాడు, ఎవ్వరికి చెప్పొద్దు, ఎవ్వరికి చెప్పొద్దు, నేను ఫాస్టింగ్లో ఉన్నాను అయ్యారు. అలాగా అండి, మరి ఏం తీసుకుంటారు? కాస్త మజ్జిగ పెంచండి చాలు అన్నాడు. సరే పాస్టర్ గారు వెంటనే మజ్జిగ పెరిపింది తెచ్చింది, ఇచ్చింది. మామూలు భోజనం చేయలేదు మేము ఆయనకి. నిన్న మా చర్చిలో పెళ్లి జరిగిందండి. మా యవనస్తులు కూడా పెళ్లి చేసాం రాత్రి పరిచయాలు. అందుకే రాత్రి రావాల్సింది నేను, దానివల్ల ఖాళీ లేక ఇప్పుడు రావడం జరిగింది. లేదా ఆ పరిచయలు ఆయన మధ్య తాగుతానన్నాడు. మంచి భోజనం అయ్యా మీకోసమని చాలా శ్రేష్టమైన పదార్థాలు ఉండే. దయచేసి నేను ఉపవాసం ఎవరికి చెప్పొద్దు ఆయన పిల్లగా. మన ఉపవాసం ఉంటే దేవుని వాక్యం కూడా చెప్తుంది పిల్లగా. 17వ వచనం చదివితే 6వ అధ్యాయం 17వ వచనం, మీరు ఉపవాసం ఉండినప్పుడు చేయనప్పుడు మనిషి వేషధారుల వలె కాక ఉండుడి, మనుషులకు కనబడవలనే కాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఎందుకండి అసలు? ఎందుకు ఉపవాసం చేయాలి? ఇప్పుడే చెప్పా, రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలా? శత్రువుని ఎదుర్కొని వాడిని జయించాలంటే ప్రభు చెప్పిన మాటే. ప్రభుని అడిగారు, అయ్యా నేలల్లోనూ అగ్నిలోనూ పడుతున్నాడు వాడిని తీసుకొచ్చాడు తండ్రి. అయ్యా దయచేసి వీడు నేలలో పడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు, వీడికి మోర్చరోగం ఉంది, దయచేసి వీడి కోసం ప్రార్థన చేయండి అని శిష్యుల దగ్గర తీసుకొస్తే వాడు ప్రార్థన చేస్తే అది పోలే. కొద్ది రోజులు అయిన తర్వాత తీసుకొచ్చాడు మరలా. ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నేను మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, ఫలితం దక్కలేదు నాకు, మీరు ప్రార్థన చేస్తారా అని అడిగాడు. తీసుకురా ప్రార్థన చేస్తానని. దేవుడు అక్కడే అద్భుతమైన మాట కూడా చెప్తాడు, నమ్ముకునే వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా అని. నేను నమ్ముతున్నాను కానీ అడంటే మళ్ళా తండ్రి నేను నమ్ముతున్నానయ్యా, కానీ నాకు అపనమ్మకం కలగకుండా నువ్వు సహాయం చేయన్నాడు. దేవుని స్తోత్రం. అపనమ్మకం రాకుండా సహాయం చేయమని కానీ ప్రార్థన చేశారు ప్రభు. వెంటనే అది వాడిని వెలువలాడించి వెళ్ళిపోయిందట. అది వెళ్ళిపోయిన తర్వాత పవిత్రుడు పరిశుద్ధుడైపోయాడు, చక్కగా ఆరోగ్యవంతుడయ్యాడు. అయిపోయి ఈ లోపు శిష్యులు ఇదంతా చూశారు, మెల్లగా వచ్చారు. అయ్యారు ఇది ఎలా సాధ్యం అంటే, మీరు చేస్తున్న కార్యాలను మేము చేస్తున్నాం కదా, మీరు ప్రార్థన చేస్తే అది వదలలేదు, మీరు ప్రార్థన చేస్తే ఎలాగా వదిలిందంటే అది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని దయ్యపు శక్తులు మన కుటుంబాలను బట్టి పీడిస్తున్నాయండి. నెమ్మది లేని పరిస్థితులు ఎన్నున్నాయి మన కుటుంబాల్లో. నువ్వు ఉపవాసం చేయొద్దా? చేసేటప్పుడు దేవుని కొంతమంది తల్లి మధ్య ఒక కుటుంబంలో ఒక తల్లి ఎంత విలపిస్తుంది, అంత విలపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? బెట్టింగ్ యాప్లో చిక్కుకున్నాడు కొడుకు.
దేవుడు ఎవరికి చెప్పుకోవటానికి లేదు, ఎవరి దగ్గర తన బాధను వ్యక్తపరచుకోవటానికి లేదు. దేవుడు లక్షల రూపాయలు కట్టవలసి వచ్చింది. ఎంత కట్టినా ఇంకా కట్టమంటున్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రి ఏమో చేతులు తీశాడు, నా వల్ల కాదంటున్నాడు. నా జీవితానికి నేనేం చేయలేను, ఇక నా వల్ల అవ్వదని తండ్రి విడిచిపెట్టాడు. తల్లి వదులుకోగలదా? విడిచిపెడితే బిడ్డ ఏమైపోతాడో తెలియదు. ఆ భర్త నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఇదిగో నా భార్య అన్నం తింటలేదండి, అసలు ఏం నెమ్మదిగా ఉండలేదండి, ఏం చేయమంటారు, ఎంత ప్రయాసపడమంటారు, ఒక పక్క కొడుకు పరిస్థితి బాగోలేదండి, ఏడుస్తుంటే ఒక పక్క ఈయన కూడా అలాగే చేస్తుంది, దయచేసి మీరు చెప్పండి అంటే ఆమె ఫోన్ చేసి అడిగాను, ఏమ్మా ఏంటి అసలు అన్నం తింటలేదంట, అసలు చాలా బలహీనం అయిపోతామంట అంటే అంది, అయ్యా ఈ సమస్య మనుషుల ద్వారా తీరేది కాదు, నా దేవుడే తీర్చగలడు, నా దేవునితో పెనుగులాడుతున్నానండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అన్నం సహించట్లా, నిద్ర రావడంలా, నిద్రహారాలు మానేసింది పిల్లరా, దేవునితో పెనుగులాట ప్రారంభించింది. దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుడు ఒక ద్వారం తెరవడం ప్రారంభించాడు. నేను చెప్తున్నాను పిల్లరా, ఇది మనుషులకు చెప్పి చేసుకునేది కాదు. దేవుని సన్నిధిలో నీ కష్టం కొరకు, నీ శ్రమ కొరకు, నీ ఇబ్బంది కొరకు నువ్వు దేవుని సన్నిధిలో పెనుగులాడు. నీ గృహంలో నువ్వు పెనుగులాడు. ఇదిగో ఉపవాస కూటాలని బ్యానర్ ఇస్తామంటే అది మనుషులకు చెప్పాలని కాదు. సంఘము గుర్తించాలి. ఎవరైనా వెళ్ళువారు, ఎవరైనా ఆకర్షించబడి ఈ పరిచయ పాల్పొంపులు పొందాలని దైవ పరిచర్యలో ఇది ఒక భాగమైంది, కానీ లోకానికి ప్రకటించాలని కాదు. ఇవాళ నీ వ్యక్తిగత సాక్ష్యం నువ్వు ఎలా జీవితాన్ని కొనసాగించాలో తెలుసా? నీ కష్టకాలంలో, శ్రమ కాలంలో ఉపవాసములను ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవునితో పెనుగులాట ప్రారంభించు. అది మనుషులు చెప్పక్కర్లేదు, నీవు నీ దేవుడు దాన్ని అంగీకరించగలిగితే చాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 58 చూస్తే లేదా ఉపవాసం చేసి, మేము ఉపవాసం చేయించుండగా నీవెందుకు చూడవు అడిగారండి. వీళ్ళందరేమో ఇష్టానుసారంగా ప్రవర్తించి అప్పుడు ఉపవాసం చేస్తున్నారట. ఉపవాసం చేస్తూ, మేము ఉపవాసం చేస్తుంటే నువ్వు ఎందుకు చూడవు? ఎలా చేయాలంటే ఉపవాసం అక్కడ రాసిన అధ్యాయం మీరు ఇంటికి చదువుకోండి. అబ్బా ఇలాగ చేయవలసి వస్తే ఇప్పుడు మనం చేసే ఉపవాసాలు నిజంగా ఉపవాసాలేనా? మీరు తల్లులాడుకుంటూ గుద్దులాడుకుంటూ ఉపవాసం చేస్తారు, ఏంట్రా ప్రయోజనం అన్నాడు. ఏమండి, మీ పని వారి జీతాన్ని అంత కష్టం చేయిస్తారు, జీతాలు బిగిస్తారు. ఏమండి, మీ పశువులని దేవుళ్ళరా బాధిస్తారు, వేధిస్తారు, ఇలాగ ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు పిల్లలు. అయినా నేను ఒక మాట అంటాను, ఆ భాగంలో అంటాడు, 4వ వచనం అనుకుంటున్నాను, మీరు మీ ప్రవర్తన మార్చుకోకుండా మీరు ఉపవాసం చేయటం వలన ఏంటి ప్రయోజనం అని అడిగాడు. మీరు గుద్దుకుంటూ, తన్నుకుంటూ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ, ఒకరిని ఒకరు బాధ పెట్టుకుంటూ ఉపవాసం చేస్తే ప్రయోజనం ఏంటి? ఉపవాసం చేశామంటే సమాధానం ఉండాలి. దేవుని స్తోత్రం. నీతో నీకు సమాధానం ఉండాలి, దేవునితో నీకు సమాధానం ఉండాలి. దేవుని దైవజనులతో సమాధానం ఉండాలి. మీ మనస్సులో భేదాభిప్రాయాలు పెట్టుకుని ఉపవాసం చేస్తే ఆ ఉపవాసాన్ని దేవుడు ఆలకించే దేవుడు అయితే అది ఆంతరంగిక స్వభావం. ప్రార్థన, 2ది ఉపవాసం, 3 ధర్మం. ధర్మం చేసేది కూడా అది ఎలా ఉండాలట? రహస్యంగా, నీ కుడి చేతితో చేసింది. స్తోత్రం. జేబులో నుంచి ఏం తీసావో, ఏం ధర్మం ఇచ్చావో ఈ చేతికి తెలియకూడదట. అంటే ఈ చేతికి తెలియకుండా ఉండాలంటే ఈ మైండ్కి రాకుండా ఉండాలి. ఎలాగంటే ఒక భాషగా ఉన్నాడు నాకు, ఆయన ఎవరికైనా సహాయం చేసేటప్పుడు జేబులో చేపెడతాడు, ఇలాగ తీసి అలా నుంచి ఇస్తారు. ఏమి ఇచ్చారో ఎగరా అన్నాం అనుకోండి, ఏమి ఇచ్చారు అనుకుంటారు అంటే కాదండి, జేబులోనేమో ఇంత బ్రతుకుంది, ఏమి ఇచ్చారు అంటే ఏమి ఇచ్చినా నాకు తెలుస్తుంది అన్నాడు. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది నాకు అర్థం కాదు. అసలు ఏమి ఇచ్చారన్నాను. ఒకసారి ఇలాగే 50 రూపాయలు ఇచ్చాను అన్నాడు. నిజమా కాదా అని చెప్పి వాడిని ఇచ్చారా ఆగరా అన్న. ఆగండి, ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. ఇది చూడలా, ఏది తీసాడో తెలియదు. ఎలా తెలిసింది? ఈయన 500, తర్వాత 200, తర్వాత 100, తర్వాత 50, తర్వాత 20, తర్వాత 10 ఒక్కొక్కరికి పెట్టుకుంటాడంట. ఆయన లాంగ్ పెట్టి అంత ఏంటనుకుంటున్నారు? ముందు 10,
20 ఇది చేద్దాం. ఇది స్తోత్రం. అయిపోయింది నా టైం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా. మరి దేవుని మహాకృపను బట్టి అది ఇటలీ నుంచి ఫోన్, అది వీడియోగా చేశారు. మరి దేవుని స్తోత్రం. పిల్లరా, దేవుని నామాన్ని బట్టి మనం చేసే ఉపవాసం అది రహస్యంగా ఉండాలి. మూడవదిగా ధర్మం. దేవుని పిల్లరా ఎలా ఉండాలి? కుడి చేతితో చేసింది. స్తోత్రం. ఇది ఇంక వివరించలేంలే, మీకు తెలుసు. దేవుని మందిరాన్ని మనం ఏమైనా ఇచ్చామంటే దానికి ఏం కావాలి? మన పేరు కావాలా? కావాలా లేదా? గిన్నె ఇచ్చి అంతమంది పేరు ఎంచుకొని ఇచ్చారు చెప్పండి. అయితే గిన్నెలు ఉన్నాయా? సంఘానికి ఉన్నాయి. బరకాలు ఇచ్చారు, కుర్చీ ఇచ్చారు అనుకుందాం. వేసుకున్నారా? అది ప్రమాదకరం. జాగ్రత్త. ఎవరికి ఇస్తున్నాం? కైగరికా? ఎవరికి? స్తోత్రం. దేవునికి ఇచ్చి పిల్లరా మనం ఎలా ఉన్నా మన పేరు వేసుకుంటామండి. ఇచ్చింది ఎవరు? భక్తుడు అంటాడు, ఏమి ఇచ్చినా నేను ప్రభు అది నువ్వు ఇచ్చినదే కదా అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమి ఇచ్చినా అది ఎవరు ఇచ్చింది? స్తోత్రం చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. మనం ఇచ్చేదే ఏదైనా సరే ఎవరు ఇచ్చారనాలా? అదే దేవుడికి ఇచ్చేటువంటి అర్పణ కానివ్వండి, ఇతరులకు ఎక్కడైనా బీదులకు చేసేటువంటి ధర్మం కానివ్వండి, మీరు చేసేటప్పుడు అది రహస్యంగా ఉండాలి. మనుషులకు చెప్పడానికి చేయకండి. ఇవాళ ఇది బాగా ఎక్కువైపోయిందండి. ఏదైనా చిన్న సహాయం చేసామా మీడియాలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ సోషల్ మీడియాలో చూపించాలి, లేదా మనం ఫోటోలు వెయ్యాలి, బ్యానర్లు వెయ్యాలి. ఇన్ని రకాలమైనటువంటి పరిస్థితులు, పనులు జరిగిపోతున్నాయి. పిల్లరా దేవుని నామాన్ని బట్టి మీకు చెబుతున్నాను, దాని ఫలం వారు అప్పుడే పొంది ఉన్నారు. వాక్యం ఎప్పుడు ఇచ్చి ఇలాగున తమను తాము లోకానికి చూపించుకున్నప్పుడే ఫలం వచ్చేసిందట. ఫలం ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. దేవుని స్తోత్రం. ఫలం ఇవ్వవలసిన వాడు ఆయన కనుక మనం ఏం చేసినా రహస్యంగా చేయండి. ఈ మధ్య ఒక ఆవిడ ఇంత కట్ట తీసుకొచ్చి దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పి, దేవుడు మా జీవితంలో ఎనలేని మేలు చేశాడయ్యా, మా పిల్లలందరికీ కూడా ఆడపిల్లలు ఇచ్చాడు, లేక ఒక మగబిడ్డని ఇచ్చాడయ్యా. ఆ బిడ్డ గర్భంలో పడినప్పుడు నేను అనుకున్నాను, పుట్టినప్పుడు ఎంత బరువు ఉంటాడో అంత బరువు కాని దేవుని సన్నిధికి ఎత్తానని మొక్కుకున్నాను అంది. నేను కూడా ప్రార్థన చేశాను బాగా చేయమా. మరి ఎంత ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా బిడ్డ 3 కేజీలు దాటిపోతాను. బిడ్డ ప్రభువా ఎన్ని కేజీలు? 3 కేజీలు దాటిపోవాలి ప్రభువా. ఎందుకంటే 3 కేజీలు డబ్బులు మాట్లా ఎంత వచ్చేస్తాయో కదండి. అలాగా నేను ప్రార్థన చేస్తున్నాను, మగబిడ్డనే ప్రభు అంటున్నాను. అలాగే వాళ్ళు ప్రార్థన చేసి ఉన్నారు. దేవుడు కనికరించాడు. దేవుని స్తోత్రం. కనికరించి బిడ్డనిచ్చాడు. 2 కేజీల 680 గ్రాముల బిడ్డనిచ్చాడు. దేవుని స్తోత్రం. బిడ్డ పుట్టినప్పుడు బరువు ఎంతో చెప్తారు కదా వాళ్ళు. 2 కేజీల 680 గ్రాములు అని చెప్పగానే ఆమె ఆ తర్వాత వారం కానుక తేవాలిగా. తేడా ఏంట్రా తేలేదేంటనుకున్నాను. మాకు ఎక్కడ లేని బాధ. ఎంత ప్రార్థన చేసాం, కనీసం కృతజ్ఞత కూడా లేదు. సంఘానికి అర్పిస్తుంటది. ఏమంటే సరే చూశాను రాలేదు. 6 నెలలు అయిపోయింది. 6 నెలలకు అన్నముప్పుతాను తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి ఆదివారం తీసుకొచ్చింది. ఈవిడ మామూలుగా తెస్తే ఆ కానుక మామూలుగా ఇచ్చేది ఎవరికి కనబడదని ఇప్పుడు ఆదివారం తెచ్చింది. ఇంత లాభం కట్టలాగా కట్టేసిందండి. కట్టేసి తెచ్చి అయ్యగారు బిడ్డ కోసం ప్రార్థన చేసాం, నేను దేవుని మందిరంలో నేను సమర్పించుకొని నేను కృతజ్ఞత అర్పిస్తానని చెప్పాను. బిడ్డ ఎంత బరువు పుడితే అంత తూగే ధనం దేవునికి ఇస్తానని చెప్పాను. ఇదిగోండి 2 కేజీల 680 గ్రాముల డబ్బు అని తెచ్చి ఇచ్చింది. పట్టుకోగానే 2 కేజీ బరువుగా ఉంది. చూస్తే అంతే కట్టలేమో అనుకుంటున్నాను నేను. తీరా అంత ప్రార్థన చేస్తాను, నాకేమో ఉపరాటం ఆగదు. ఎంత ఇచ్చేసిందో అనుకుంటున్నాను నేను. ప్రార్థన అయిపోవటమే ఆ ఖర్చు కూడా విప్పితే
ఇటు కొన్ని 10 రూపాయల కాగితాలు, అటు కొన్ని 10 రూపాయల కాగితాలు, మధ్యలో అన్ని 5 రూపాయల బిళ్ళలు పెట్టేసిందండి. నాకు వచ్చిందండి మనుషులు తత్వం ఇలాగ ఉంటుంది. ఇప్పుడు సంఘం ఏమనుకుంటారు చెప్పండి? ఆవిడ తెచ్చి ఇలా తెచ్చాలా పెడితే 2 కేజీలు 680 గ్రాములండి, ఆ బిడ్డ పుట్టాడు, ఇదిగోండి అర్పణ అని తెచ్చి పెడితే చూసి మీరేమనుకుంటారు? అయ్యగారికి ఎంత వచ్చిందో అనుకోరా? అవన్నీ లెక్కెత్తే, అవి మొత్తం లెక్కెత్తే 1400 వచ్చింది. 1400 వచ్చిందండి. 10 రూపాయల కాగితాలను 5 రూపాయల బిళ్ళలు లెక్క పెడితే. ఇప్పుడు సంఘం ఆ మూట చూసి ఏమనుకుంటారు చెప్పాలా? మానవ నైజం అనుకుంటామా లేదా? మంచి కానుక ఇచ్చింది పాస్టర్ గారికి అనుకుంటామా లేదా? ఏం చేయాలి చెప్పండి? ఏమంటే దేవుళ్ళు ఎక్కడగా నువ్వేమి ఒక్కర్లేదు, కొన్ని ఇచ్చేదైనా అయ్యా ఇగో కొందరు అంటారు పట్టుకుపోయినా ఇస్తానని అనుకుంటారు. ఏంటంట ఎవడు పెట్టాలి అది అంతే. మా ఈ విశ్వాసం బాగా తెలియలేదండి. ఎందుకంటే అన్నిళ్ళలో నుండి రక్షించబడ్డాం కదా. ఆ అన్య కుటుంబాన్ని వచ్చిన తర్వాత ఆచారాలు క్రమాలు పోవు మనకి తొందరగా. బాగా అయ్యే మందిరంలోకి చుట్టిస్తుంటాం మనం. అక్కడక్కడే ఇచ్చాడు 10 వేలం ఇచ్చాం, అది గుర్తొచ్చింది. ఓ దేవుడు మన ఇది గుడేగా ఇచ్చాను 10 వేలం. ఎందుకు? ఒక పూట భోజనం పెట్టుకోవచ్చుగా సంఘానికి. ఒక నెల సంస్కార ఆరాధన జరిగింది, ప్రేమ విందు పెట్టుకుంటానని నాకు పెట్టిస్తే అనుకో, ఆశీర్వాదం. దైవశ్రేణికి ఒక చక్కని కుటుంబానికి మంచి బట్టలు పెట్టి ఒక మంచి భోజనం పెట్టిస్తానయ్యా అనుకో, అది ఆశీర్వాదం. అంతేగాని నీకు ఏది తలపడితే అది ఏది వస్తే అది ఏ ఆలోచనతో చేసేస్తే ఏంటంటే ప్రయోజనం? మనుషులకు కనబడవలననా? లోకానికి చూపించాలనా? ఎవరికి చూపిద్దామని ఆర్పాటం. దొరికిలరా ఇదిగో సొలొమోను నగరు తెరలు ఆంతరంగికంగా ఎంత సౌందర్యంగా ఉన్నాయో, ఈ సౌందర్యపు గుణ లక్షణాలు మన హృదయంలో ఉండాలి. ఆఖరిగా పరిచర్య. దేవునికి స్తోత్రం. పరిచర్య కూడా ఎవరు చూస్తారని చేయకూడదండి. దేవుని మందిరంలో మనం పరిచర్య చేస్తున్నామంటే ఎలా చేయాలి తెలుసు? ఒక మాట చదవండి, లోకాసువార్త 17:10, 17వ అధ్యాయం 10. నేను ముగిస్తున్నాను, ఈ మాటతో ముగిస్తాను. చూడాలి 17వ అధ్యాయం 10వ వాక్యం. అటువని మీరును ఆజ్ఞాపింపబడినవన్నీ ఒక్కరు మేము ప్రయోజనమైన దాసులమని మేము చేయవలసినదే చేయుచున్నామని దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ భాగం అంతా వివరించలేను కానీ శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధిపరచుము అని అడిగారు. అడిగితే దాని గురించి మాట్లాడుతూ చెప్పాడు, అయ్యా మీ విశ్వాసం వృద్ధిపరచబడాలి అంటే మీరు చేసేటువంటి ప్రతి పని పరిచర్యలో కూడా మీరు తప్పకుండా విధేయులై ఉండాలి అని చెప్తూ దాని గురించి మాట్లాడుతూ అంటాడు. 17వ అధ్యాయం లోక సువార్త 17వ అధ్యాయము 10వ వాక్యంలో, ఇదిగో ఎవడైనా పొలం కలిగిన యజమానుడు ఉంటే అతడు తన పనివాడికి పని అప్పగిస్తే చేసిన తర్వాత పొలం పని ముగించుకొని వచ్చిన తర్వాత అతడు మరేదైనా పని ఉంటే నేను వెళ్ళి వచ్చి భోజనం చేసి వచ్చి చేయరా అంటాడా, లేకపోతే నేను భోజనం చేసేంత వరకు ఆగి ఈ పని చేసి వెళ్ళమంటాడా అని అడుగుతూ ఈ విషయాలన్నీ చెప్తూ అంటాడు. పిల్లరా, ఆ పరిచర్య చేసేటువంటి వాడి విషయంలో ఎలాగున ఆ పరిచర్య చేయాలి అని అంటే అన్నాడు. చూడండి, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులమని మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు పరిచర్య చేస్తూ మెప్పు కోరుకుంటాం మనం, అవునండి. ఎవరు మెచ్చుకోవాలి? స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు మెచ్చుకోవాలండి? ఫలం ఎవరు ఇవ్వాలి? మన సంఘంలో ఏదైనా పరిచర్య చేసామంటే అయ్యగారు ఇస్తాడని చూద్దాం, అవునండి. దీనికి ఫలం ఏమొస్తుందా అని చూస్తాం. కాదు, మేము నిష్ప్రయోజకులమైన మనుషులమయ్యా. ప్రయోజనం లేని వారమేమో, ఉపయోగపడలేని వారమేమో, మాకు ఏ పని అయితే చెప్పావో ఆ పని మేము చేస్తున్నాం.
దీనికి మించింది మేమేం చేయట్లా. నువ్వు ఫలమిచ్చు వాడెవరో దేవుడే. లేదా కనుక పరిచర్య చేసేటువంటి విషయంలో పరిచారకులమైన మనము దేవుళ్ళ ఈ బరకాలు వేసిన, మందిరం శుభ్రం చేసిన, పరిచర్యలు చేసిన, భోజన పరిచర్యలు, ఆకులెత్తే పరిచర్య, దేవుని పిల్లరా గిన్నెలు కడిగే పరిచర్య, ఇది ఏం చేసినా పిల్లరా ఎవరికి చేస్తున్నామని చేయాలి? దేవునికి చేస్తున్నామని చేయాలి. దేవుని స్తోత్రం. ఈ పరిచర్య దేవుని కోసం కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసం కాదు. మన ప్రతి పరిచర్య కూడా ఆ ఉద్దేశంతో నువ్వు చేయగలిగితే పరమందున్న దేవుడు దానికి తగిన ఫలమునిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, మన జీవితంలో నీవు ఈ గుణ లక్షణాలు మీరు చూడండి. ఎన్ని ఆఖరిలో అవి పూర్తి వివరించే సమయం నాకు రాలేదు, కానీ గమనించండి. మొదట ఆంతరంగిక స్వభావంతో పాటుగా బాహ్య సౌందర్యం. ఈ రెండు విషయాల్లో నువ్వు మాదిరి కలిగి ఉండగలిగితే వాక్యం అంటది, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవునిని మహిమపరచినట్లు వారి ఎదుట మన వెలుగు లేక మీ వెలుగు ఏం చేయాలా? ప్రకాశింపబడనీయుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. మన సత్క్రియలను చూచి, మన మంచి పనులు, మన గుణ లక్షణాలను చూసి పరలోకమందున్నటువంటి దేవునిని మహిమపరిచేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. బాహ్యంగా దేవుని బిడ్డలారా చూడండి, మన మాట, మన ప్రవర్తన, మన ప్రేమ, మన విశ్వాసం, మన పరిశుద్ధత, ఇవి ఆంతరంగిక జీవితంలో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు కావు. అవి బయటికి కనబడాల్సిన గుణ లక్షణాలు. చాలా మంది ప్రేమను లోపటే ఉంచుకుంటారు. దేవుని చాలా మంది మాట తీరు బిడ్డలను బయటికి కట్టుగా అంటుంటారు. చూడనప్పుడు ఎంత కట్టుగా మాట్లాడినా వాడి హృదయం మృదువుగా ప్రయోజనం లేదండి. మాట తీరు బాగుండాలి, అలాగే ప్రవర్తన బాగుండాలి. ఒకప్పుడు నువ్వు ఏమై ఉన్నావో కానీ ఇప్పుడు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. 2, 3 దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసం ఉండాలి. 4 ప్రేమ కలిగి ఉండాలి. 5 పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించాలి. ఇవి లోకం చూడాలి, మనల్ని ఈ సత్క్రియలు లోకం చూడాలండి. దేవుని నామాన్ని మహిమపరచాలి ఇవి చూసి. తరువాత ఆంతరిక జీవితంలో లోపల ఉండవలసినవి మనం చూడవలసి వస్తే ప్రార్థన, ఉపవాసము, స్తోత్రం. ఏమన్నాను? 3వది ధర్మము, 4వది పరిచర్య. పిల్లరా ఈ 4 ఆంతరంగికంగా ఉండాలి. మనుషులు చూపించక్కర్లా. ప్రార్థన చేసేటప్పుడు గదిలో ప్రార్థన చేయి. ఉపవాసం ఉండేటప్పుడు నలుగురు చెప్పక్కర్లేదు. నీ పరిస్థితుల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయి. పరిచర్య చేసేటప్పుడు దేవుడు ఫలమిస్తాడని నమ్మి పరిచర్య చేయి. దేవుడు ఇది మనుషుల కోసం కాదు. లేకపోతే ఆకులు తీసేటప్పుడు ఎందరో భోజనం చేస్తారండి, కానీ ఆ భోజనం చేసేటువంటి వ్యక్తులు నీకంటే తక్కువ వారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, అయినా ఆ పరిచర్య ఘనమైనదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలిజబెత్ రాణి పరిచయం చేసిందట. ఎలా చేసిందో తెలుసా? ఆమె వచ్చి చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చుందట. దైవజనుడు వెళ్ళి పిలిపించి తీసుకొచ్చి కూర్చోబెడదామని లోన వెళ్తే ఆవిడ అందట, నా సింహాసనాన్ని నా రాజమందిరంలో వదిలేసి వచ్చాను, ఇప్పుడు నేను సామాన్యురాలని చెప్పిందట. దేవుని స్తోత్రం చెప్పాలి. స్థాయి చూపించుకోవడానికి దేవుని మందిరంలో కనబడద్దు. మనం పరిచయం చేసేటప్పుడు దేవునికి పరిచయం చేస్తున్నామని నమ్మండి, ఆయనే ఉన్నత స్థితిలో కూర్చోబెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మం చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మనుషులు కనపడాలని చేయొద్దు. అలా చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కనుక ఈ లక్షణాలు మీరు కలిగి ఉండండి. ఒకప్పుడు ఆదిమ సంఘము విస్తరించబడినట్లుగా నేటి మన సంఘం నిశ్చయముగా విస్తరించబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ మందిరము చాలినంతగా దేవుడు విస్తరింపజేయబోతున్నాడండి. అద్భుతంగా దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు. ఇందులో గ్రామాన్ని ఆయన తన వైపుకు మళ్లించబోతున్నాడు. ఆయన ఈ మందిరము పట్టజాలనంత విస్తారమైన సమూహములతో నింపబడబోతుంది. దానికి పునాది మనమే. దానికి మార్గం తెరవలసిన వారు మనమే. దేవుడు మన క్రియలు సరి అయినవైతే, మన క్రియలు ఆయనను కనపరిచేవైతే ఖచ్చితంగా అనేకులు మీ చెంగు పట్టుకుని దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తారు. దేవుని మందిరంలో నిలబడతారు, దేవుని కృప పొందుతారు, ఆశీర్వదించబడతారు, మేలు పొందుతారు. ఒక మాట చెప్తున్నాను, నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడిందా, నీ కొరకై అక్కడ అద్భుతమైనటువంటి ఒక నివాసాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఒక రోజు పరలోక
రాజ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు పిల్లరా ఆయన చెప్పాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళబోయేటువంటి రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజున నీవు అక్కడ స్థానం సంపాదించాలి అంటే, అక్కడ ఇదిగో అబ్రహాము రొమ్ములను ఆనుకుని కూర్చుండాలి అంటే, ప్రభుత్వ సహవాసం చేయాలంటే, ఆ వేవేల దూత గణంపుల మధ్య నీవు దేవుని నామాన్ని మహిమపరచాలి అంటే, ఈ లోకంలో ఒక్క ఆత్మ అయినా నీ ద్వారా రక్షించబడడానికి నీవు సాధన చెయ్యి. దేవునికి స్తోత్ర. ఒక్కరినైనా నువ్వు నడిపించడానికి ప్రయత్నం చేయి, ఒక్కరికైనా నువ్వు మాదిరి చూపడానికి ప్రయత్నం చేయి. నీ ప్రవర్తన ద్వారా ఒక కుటుంబాన్ని ఈ సంవత్సరం నీవు గురిగా పెట్టుకో, ఒక గురిగా పెట్టుకో. ఈ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఈ కుటుంబం దేవుని చేత ఆదరింపబడాలని నువ్వు నమ్మి విశ్వసించి అట్టి ప్రవర్తన నువ్వు కలిగి జీవించగలిగితే, వారికి మాదిరి చూపగలిగితే, నిశ్చయముగా దేవుడు ఆ కుటుంబమును ఆయన రాజ్యపు స్థానంలోనికి లేక ఆయన రాజ్యంలోనికి ఆహ్వానించడానికి, అక్కడ స్థిర నివాసాన్ని కలుగు చేయడానికి నా ప్రభువు కృప చేయబోతున్నాడు. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే నీ జీవితంలో ఎంతో గొప్ప ఘనతను పొందుకుంటావు. ఆయన ఇచ్చే ప్రతిఫలం మన మాటల్లో చెప్పగలిగింది కాదు. కనుక అట్టి కార్యాలను చేయడానికి పూనుకో, తీర్మానం చేసుకో. దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడు. దేవుని పిల్లరా, ఆదిమ సంఘంలో వారు ఎలా ప్రయాసపడి వేల ఆత్మలను దేవుని కొరకు సంపాదించారో, ఆ రీతిగా నువ్వు సంపాదించడానికి సిద్ధపడగలిగితే దేవుని కృప ఆయన పిల్లలమైన మనం అందరం కూడా పొందటానికి ప్రభు కృప చేస్తాడు. ఈ మాటల ద్వారా మనం అందరం కూడా ఉజ్జీవింపబడుదము గాక. కళలు వంచండి, చిన్న ప్రార్థన చేసి దైవజనులకి తిరిగి అప్పగిస్తాను. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సాయంకాలం మధ్యాహ్నపు వేళ నీ పిల్లలమైన మేము నీ పాదాల చెంత చేరి ఉపవాస పూరికలను అయ్యా కేదారు వారి గుడారముల వలెను సులోమోను